హలో ఎవ్రీవన్. ఈరోజు వచ్చి మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనే 2024 లేటెస్ట్ వర్షన్ అనేది నేర్చుకుందామంతా. సో ఇది అనేది ఏంటంటే మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇది ఎవరైతే మీరు ఇల్లుస్ట్రేటర్ కొత్తగా ఉందో వాళ్ళకి కూడా ఇది ప్రాబ్లం లేదు. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది అంకితం అంతా. ఓకేనా? వాళ్ళకి ఎట్లాంటి అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఈరోజు ఇది కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్ ఎవ్రీథింగ్ అనేది మొత్తం అంతా ఈరోజు ఈ వీడియోలో కవర్ అప్ చేద్దాం. సో ఇన్కేస్ ఎవరైనా మన పేజ్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్కేస్ ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ నేర్చుకోవాలన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు మనం లెసన్లో మీకు లోగో డిజైన్ ఎలా చేస్తాం మనం, ఇంకోటి ఆర్ట్ వర్క్ అనేది ఎట్లా డిజైన్ చేస్తాము, స్కెచ్ ఆర్ట్స్ అనేది, ఇంకోటి మనకి ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు మనం ఎట్లా డిజైన్ చేస్తాం అనేది ఈరోజు లెసన్ మొత్తం అంతా ఉంటుంది. సో ఓవరాల్ అనేది ఇది 1 అవర్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కొద్దిగా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకేనా? ఇన్‌కేస్ మాత్రం మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే వీళ్ళకి తెలుగులో అనేది మీకు ఉన్నాయి కానీ మీకు మీ వే ఆఫ్ థింకింగ్ స్టైల్‌లో అయితే లేవు. సో అందుకని నేను ఈ వీడియో పెట్టడానికి కారణం అదే. ఓకేనా? సో ఈరోజు ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామంతా. ఓకే. ఇంకా మీరు లెసన్ స్టార్ట్ చేస్తామంతా. ఓకే. ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం సారీ. ఎందుకంటే మళ్ళా అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే ఉండే. సో అది మీరేమన్నా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ చేయండి. నేను దాన్ని మళ్ళా రీక్యాప్ చేసుకొని నేను దాన్నంతా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటా. ఓకేనా? సో మీకు అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది మీకు. సో మీకు ఒకవేళ మీకు ఈ సాఫ్ట్వేర్ కావాలంటే మీకు ఇందాక చెప్పా కదా, అడోబ్ క్రియేటివ్ క్లౌడ్‌లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అని కొట్టేసినా కూడా మీకు అయిపోతుంది. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ 2024 అని కొట్టామంటే డైరెక్ట్ ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్తుంది. సో మీరు అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, పర్ మంత్కి మీకు 733 ఎంతో చూపిస్తుంది మీకు. సో డైరెక్ట్‌గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ దీనికన్నా బెటర్ ఏంటంటే మీరు అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ మొత్తం తీసుకుంటే బెటర్ ఉంటుంది. మంత్లీ ఎవ్రీథింగ్ అనేది సాఫ్ట్వేర్స్ అనేది మీకు ఇంక్లూడ్ అయిపోతుంది అంతా. అంటే అరౌండ్ 3K అంత పడుతుంది మీకు. మీరు వీలైతే అది తీసుకుంటే బెటర్ చాలా. ఓకేనా? సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం అంతా. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అంతా ఇది లేటెస్ట్ అంటే 2024ది ఇలా ఉంటుందంతా మీకు. సో మీకు ఇది అంతా చూసిన తర్వాత కొద్దిగా కొత్తగా ఉండొచ్చు అంతా మీకు. సో పర్లేదు అంతా ఇది. ఎందుకంటే సేమ్ మీకు డిజైనింగ్‌లో ఇవన్నీ ఏందంటే కొద్దిగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఎంత ఫ్రెండ్లీ ఉంటే అంత ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది కూడా అడోబ్ అనేది కంప్లీట్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. కొద్దిగా స్టార్టింగ్ చూస్తేనే కొద్దిగా మీకు కొద్దిగా టఫ్‌గా అనిపిస్తుంది. బట్ మోస్ట్‌లీ అయితే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేదైనా, ఫోటోషాప్ అయినా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఇవన్నీ ఏందంటే యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ టూల్స్ అనేవి మీకు అర్థమైతే మీకు ఆటోమేటిక్‌గా మీరు మీ అంతకు మీరే చేయడానికి ఈజీగా ఉంటుందంతా మెయిన్ థింగ్. ఓకే. సో మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇదంతా వ్యూ పోర్ట్ కనిపిస్తుంది కదా అంతా ఇది. సో మీకు ఇక్కడ స్టార్టింగ్‌లో ఈడ కనిపిస్తుంది చూడండి. న్యూ అని చెప్పి కనిపిస్తుందా? సో న్యూ అనేది ఏంటంటే మీరు క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ ప్రీసెట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అంతా. సో ప్రీసెట్స్ కనిపించినప్పుడు మీకు ఏంటంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటాయి వెబ్ రిలేటెడ్ అయినా, లేకపోతే వెబ్ బ్యానర్స్, ఫిలింది అని, ఇంకా ప్రింటింగ్ రిలేటెడ్ అవన్నీ ఉంటుంది. సో మీకు ఇంకా మొబైల్ ఇక్కడ వెబ్, ఇక్కడ ప్రింట్ అని, ఫిలిం అండ్ యానిమేషన్, ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్స్ అని, ఫ్రీ టెంప్లెట్స్ అని. సో ఈ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి మనకి. ఒకవేళ మీకు ఎవరికైనా టెంప్లెట్స్ కావాలన్నా కూడా మీకు జెన్యూన్ సాఫ్ట్వేర్ వాడితే మీకు ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఇది పాయింట్స్ అని, పిక్సాస్ అని, ఇంచెస్ అని, ఫీట్ అని, ఇంచెస్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ప్రింటింగ్ రిలేటెడ్ అంతా ఇవి. సో ప్రింటింగ్‌లో ఇవన్నీ వాడుతూ ఉంటారు. లేదు ఇంకా మీరు డిజిటల్‌కి వచ్చేసరికల్లా నేనైతే పిక్సెల్స్ వాడతాను నేను రెగ్యులర్‌గా. అంటే లైక్ ఈ పిక్సెల్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మనం కంప్లీట్‌గా ఇది మీకు ఇన్‌స్టాగ్రామ్ వాటిలకి ఇదంతా పిక్సెల్స్ వాడతాం. అంటే డిజిటల్ వైజ్ ఏదైతే ఉందో అదంతా పిక్సెల్సే వాడతాం అంతా. అలా కాకుండా ప్రింటింగ్ వచ్చిందనుకో, ప్రింటింగ్ అనే సైజెస్ అనేవి డిఫరెంట్ అయిపోతుందంతా. సో దాని గురించే మీకు పిక్సెల్స్ అయినా, సెంటీమీటర్స్ అయినా, ఇంచెస్ అయినా, ఇంకోటి మీటర్స్ అని, మిల్లీమీటర్స్ అని ఇవన్నీ ఉంటుంది మీకు. సో ఇవి అన్నీ మీకు ప్రింటింగ్‌లో బాగా యూజ్ చేస్తారంతా. హోర్డింగ్స్‌కైనా, బ్యానర్స్‌కైనా, మళ్ళా పాంప్లెట్ డిజైనింగ్ కానీ, ఇంకా చాలా ఉంటుంది మీకు ప్రింటింగ్‌లో. బట్ ఇది నేను చెప్పేదంతా మీకేందంటే ఇది సాఫ్ట్‌వేర్ గురించి చెప్తున్నా మీకు. కొద్దిగా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అంతా. నెక్స్ట్ ఇక్కడ ఆర్‌జీబీ, సీఎంవైకే ఉంటుంది. సీఎంవైకే అనేది ఏందంటే ప్రింటింగ్‌ది. ఆర్‌జీబీ అనేది న్యాచురల్ కలర్స్ అంటే ఇది డిజిటల్‌గా వాడుతూ ఉంటాం. సీఎంవైకే అనేది ప్రింటింగ్ కోసం వాడుతూ ఉంటాం అంతా ఇది.
నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రివ్యూ. సో ఇది అవసరం లేదు, అంత పట్టించుకో అవసరం లేదు. సో నేను ఇప్పుడు ప్రెజెంట్లో ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్ నేను ఒక పేరు పెడుతున్నాను. నేను ఏం పేరు అంటే తెలుగు డిజైనర్. సో మీరు ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చు మీరు. సో ప్రాజెక్ట్ టైటిల్ ఇస్తే ఏమవుతుందంటే మీకు ప్రాజెక్ట్ టైటిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే నాకు బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఫిలిం అనేది ఉంది కదా ప్రీసెట్ది, దాంట్లోకి వెళ్ళి నేను ఎంత 1920x1080 తీసుకుంటాను నేను. ఇంకోటి స్క్రీన్ రెజల్యూషన్లో మీకు వెరైటీస్ ఉంటాయి. సో ఇది అంతా మీకు ఇప్పుడు అవసరం లేదు, తర్వాత మీరు స్లోలీ అర్థం చేసుకుంటారు ఇదంతా మీకు కంప్లీట్గా. ఇది ఏంటంటే మీకు వాల్యూ పెరుగుతున్న కొద్దీ క్లారిటీ పెరుగుతూ ఉంటుంది అంత మీకు. నేను ప్రజెంట్ అయితే ఇది 72 పీపీఐ తీసుకున్నా. పీపీఐ అన్న రిజల్యూషన్ అన్న రెండు సేమే. సో యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. నాకు ఏంటంటే రెండు ఆర్ట్ బోర్డులు క్రియేట్ అయినాయి కాబట్టి ఓ డిలీట్ చేస్తున్నాను నేను. నాకు క్యాన్వాస్ అంతా నాకు ఇట్లా ప్రివ్యూ చూపిస్తుంది. Ctrl+Shift+D కొట్టాను అనుకో నాకు రివర్స్ అయిపోతుంది అంతా. ఓకే, సో మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు అంతా ఇట్లా కనిపిస్తుంది అంతా మీకు. సో ఇదంతా ఏంటంటే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ 2024 నేను చూపించేది మీకు అంతా. 2024లో మీకు ఏంటంటే కంప్లీట్ మీకు ఏఐ టూల్ కూడా యాడ్ అయింది దీంట్లో. ఏఐ టూల్ ఈరోజు ఏంటంటే మొత్తం చెప్పాను ఇందాక, లోగో డిజైనింగ్ అయినా, ఇంకోటి ఆర్ట్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్ అనేది ఎలా చేస్తారు అంతా, ఇంకోటి సోషల్ మీడియా పోస్ట్ ఎలా చేస్తారు అవన్నీ ఈరోజు తెలుసుకుందాం అంతా. ఇంకోటి ఏఐ టూల్ కూడా తెలుసుకుందాం ఎవ్రీథింగ్ అనేది. సో ముందర మీరు ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం ఫైల్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఫైలు, ఎడిట్ అని, ఇంకోటి ఆబ్జెక్ట్ అని, టైప్ అని, సెలెక్ట్, ఎఫెక్ట్స్ అని, వ్యూ, విండో అని, హెల్ప్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవంతా మెనూ బార్ అంతా ఇది. సో మీరు ఇప్పుడు డైరెక్ట్ ఇందాక నేను న్యూ అని కొట్టా కదా, అట్లా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా న్యూ కొట్టినా కూడా మనకి న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు బై డిఫాల్ట్గా. నేను శాంపుల్ కోసం చూపిస్తున్నా, క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. Ctrl+Shift+D. ఓకే, నాకేంటంటే బై డిఫాల్ట్గా నేను రెండు పెట్టుకున్నా కాబట్టి నాకు అట్లా వస్తుంది. బట్ మీకు రెగ్యులర్ అయితే మీకు సింగల్ వచ్చేస్తుంది. లేదంటే Ctrl+Shift+D కొట్టండి, డీసెలెక్ట్ అవుతుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా రెండు ఆర్ట్ వర్క్ వచ్చినాయి కదా, దాన్ని మీరు ఒకటి చేసుకోవచ్చు అంతా. నెక్స్ట్, సో ఇది డిలీట్ చేసేస్తున్నా అంతా ఇది. సో ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ అవన్నీ, టూల్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా మీకు. ఈ సైడ్ ఉన్న అవన్నీ టూల్స్ అంతా ఇది. ఈ పైన అన్నీ ఏంటంటే ఇది ఫైల్ మెనూ బార్ ఉంది కదా, మెనూ ప్రాపర్టీస్ ఇవన్నీ. సో ప్రాపర్టీస్ ఇవన్నీ దీని తర్వాత ఏంటి ఇక్కడ మనకి లేయర్స్ అయినా, ఆర్ట్ వర్క్ అయినా, ఆర్ట్ బోర్డ్ కనిపిస్తుంది కదా ఇది. ఇంకోటి ఎసెట్స్ ఎక్స్పోర్ట్ ఇది. సో ఇప్పుడు ఇవి కూడా తెలుసుకుందాం అంతా మనం. ఇంకోటి ఏంటంటే ఈ పక్కన ప్రాపర్టీస్ అవన్నీ. ప్రాపర్టీస్లో కూడా మీకు ఇవన్నీ చాలా ఉంటాయి మీకు. సో ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం అంతా. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, నేను Command 0 కొడతాను. Command 0 అంటే ఫిట్ టు స్క్రీన్ వస్తుంది. లేదంటే ఆల్ట్ పెట్టుకుని స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్ చేసినా కూడా మనకి ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు మీరు. నేనేం చేస్తానంటే ఇక్కడ ఎసెన్షియల్ క్లాసిక్ అని ఉంది ఇక్కడ, ఎసెన్షియల్ క్లాసిక్ అని. సో అది కాకుండా ఎసెన్షియల్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఇలా వస్తుంది. ఎసెన్షియల్ ఏంటంటే మొత్తం అంతా మీకు కంప్లీట్ డిఫరెంట్ అంతా మీకు ప్రాపర్టీస్ ఏమేమి చూపిదంతా ఇది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఎసెన్షియల్ వాడుతున్నా నేను. సో మీకు ఏంటంటే మెయిన్ థింగ్ ఎసెన్షియల్ దాంట్లో ప్యానల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి కదా, ప్రాపర్టీస్ అవన్నీ, లేయర్ది ఇది, నెక్స్ట్ ఇవి లైబ్రరీ అవన్నీ. లైబ్రరీ మనం వాడడం, బట్ మీకు ఏంటంటే నేను ఈరోజు మీకు ఎసెన్షియల్ క్లాసిక్ చెప్తాను నేను. ఎందుకంటే క్లాసిక్లో నేర్చుకుంటేనే బెటర్. మీరు ఎసెన్షియల్స్ దాంట్లో మీకు ఏంటంటే ఏమంత టూల్స్ అనేవి కనిపించవంత మీకు. సో ఎసెన్షియల్స్ క్లాసిక్ దాంట్లోకి వెళ్తున్నాను నేను. సో మీకు ఇందులో టూల్స్ అన్నీ ఎవ్రీథింగ్ అనే కనిపిస్తాయి మీకు. ఓకే, ఆల్ టు స్క్రోల్ బ్యాక్ చేస్తున్నాను నేను. సో మీకు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనకి డిఫరెంట్ లేఅవుట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు. ఇన్కేస్ మీకు ఒకవేళ లేఅవుట్ అనేది ఏం తెలియట్లేదంటే ఇక్కడ బాక్స్ టైప్ కనిపిస్తుంది కదా ఇది, దాని దగ్గరికి వెళ్ళి రీసెట్ ఎసెన్షియల్
క్లాసిక్ అని కొడితే మీకు రీసెట్ అయిపోతుంది అంతా అది. రీసెట్ కొట్టితే మనకి ఇలా వస్తుందంతా మీకు. సో, మీకు ఇదన్నీ ఏందంటే మొత్తం అంతా ఎంటైర్ ఇది ఇల్లుస్ట్రేటర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందంతా మీకు. కావాలంటే మీరు హైడ్ చేసుకోవచ్చు. మళ్ళా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ సర్కిల్‌లో. దీంట్లో మీరు క్లోజు మళ్ళా ఏమంటే ఓపెన్ అట్లా చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీకు అట్లా కావాలంటే ఈ పక్కన కూడా అలా చేసుకోవచ్చు మీకు. యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే మీరు ఇంకా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకేనా? మీకు ఎలా కావాలంటే అట్లాగా ఫ్లెక్సిబుల్‌గా మీరు చేసుకోవచ్చు అంతా మీరు. ఇన్‌కేస్ మీకు ఇది ఏమంటారంటే నాకు ఈ టూల్ బార్ అనేది పోయిందనుకోండి మీకు టూల్ బార్ పోయినా గానీ ఇవన్నీ పోయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కొక్కటి తీసి పెట్టేస్తాను బయట. సో, మీ ఇవన్నీ ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసాను నేను. ఓకే. ఇవన్నీ గజిబిజి గజిబిజి ఉంది మీకు. అంటే మీకు యూజర్ ఇంటర్ఫేస్ అని ఇట్లా ఉందంటే మీరేం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడికొచ్చి రీసెట్ ఎసెన్షియల్ క్లాసిక్ అని ఉంది కదా! క్లిక్ చేస్తున్నాను నేను. అది క్లిక్ చేస్తే ఏముందంటే బై డిఫాల్ట్ ఏముందో అదంతా వచ్చేస్తుందంతా మీకు. సో, ఇది ఓపెన్ చేశా నేను. నెక్స్ట్ నాకు లేయర్స్ అంతా. నాకు ఇవన్నీ అవసరం లేదు. నాకేందంటే ఓన్లీ లేయర్స్ ఒకటే కనిపియాలి. సో, మీకు ఇది ఏందంటే మొత్తం అంతా స్టార్టింగ్‌లో మీకు కనిపించేది మూవ్ టూల్ ఇది. మూవ్ టూల్ అంటే ఏంటంటే మీకు నేను శాంపుల్ కోసం ఇక్కడ రెక్టాంగులర్ కనిపిస్తుంది కదా! రెక్టాంగులర్ తీసుకున్నాను నేను. షిఫ్ట్ పట్టుకుంటే మనకి బాక్స్ ఈక్వల్‌గా వస్తుంది. ఓకే. రెక్టాంగులర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏందంటే స్టార్టింగ్‌లో ఉన్నది మూవ్ టూల్ ఇది. మూవ్ టూల్ ఎట్లా యూజ్ అవుతుందంటే మనకి డైరెక్ట్‌గా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఒకటి మీరు క్రియేట్ చేశారనుకోండి ఇది. క్రియేట్ చేస్తే మూవ్ చేసుకోవడానికి అంతా మీరు. అటు ఇటు ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అంతా మీరు. అలా కాకుండా మీరు డైరెక్ట్ సెలక్షన్ అని ఒకటి ఉంటుంది పక్కన. డైరెక్ట్ సెలక్షన్ టూల్ అని. దీనికి షార్ట్‌కట్ కూడా ఉంటుంది ఏ. సో, డైరెక్ట్ సెలక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇందాక నేను డిలీట్ చేస్తున్నా. రెక్టాంగులర్ తీసుకున్నాగా నేను. షిఫ్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నా నేను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ రెక్టాంగిల్‌లో ఇవి డాట్స్ కనిపిస్తున్నాయి కదా! ఇట్లా మనం అప్ అండ్ డౌన్ చేస్తే కూడా దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇల్లుస్ట్రేటర్‌లో ఇది ప్లస్ పాయింట్ మీకు ఇదంతా. మీకు ఆడ ఫోటోషాప్‌లో అయితే ఇలాంటివి ఉండవు మీకు. ఓన్లీ మీకు ఇల్లుస్ట్రేటర్‌లోనే ఉంటుంది అంతే ఇలాంటి ఫీచర్ అనేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఉంది కదా! దాంతో ఇట్లా డైరెక్ట్ సెలక్షన్ చేసుకున్నా నేను. డైరెక్ట్ ఇదొక్క సెలక్షన్ చేసుకొని దీన్ని ఎలా కావాలంటే అట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మీరు. నాకిలా ఉండి, ఇలా కావాలన్నా లేదంటే ఓన్లీ ఇదొక్కటి క్లిక్ చేసి డైరెక్ట్ ఒకటి క్లిక్ చేస్తే మీద అదొకటి సెలెక్ట్ అయ్యి అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. సో, నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నాను నేను. ఇంకోటేందంటే మీకు మనకిక్కడ కలర్ ఫిల్ అయింది చూడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకవేళ కలర్ ఫిల్ అనేది మీరు వద్దనుకుంటే ఇక్కడ ఆఫ్ చేస్తే సరిపోతుంది. లేదా నాకు కలర్ ఫిల్ కావాలి. బట్ నాకు ఈ స్ట్రోక్ వద్దంటే స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో, మీకు బ్లాక్ లైన్ అనేది పోయిందంతా మీరు. ఇన్‌కేస్ మీరు దీన్ని స్కేల్ అప్, స్కేల్ డౌన్ చేద్దాం అనుకున్నారనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్‌గా ఇట్లా చేస్తే మీకేందంటే స్క్వీజ్ అయిపోతుంది. స్క్వీజ్ అంటే ఏంటంటే మీకు అంత కరెక్ట్‌గా పర్ఫెక్షన్‌గా రాదు మీరు. సో, నేను కంట్రోల్ జెడ్ చేసి షిఫ్ట్ పట్టుకొని స్కేల్ అప్, స్కేల్ డౌన్ చేస్తున్నాను నేను. సో, మీకు అంత ఈక్వల్‌గా ఉంటుంది. స్కేల్ అప్, స్కేల్ డౌన్ చేస్తే అంత ఎవ్రీథింగ్ అనేది. ఓకేనా? సో, మీకు ఎలా కావాలంటే అట్లాగా మీరు స్కేల్ అప్, స్కేల్ డౌన్ చేసుకుంటే అయిపోతుంది. బట్ ఓకే. పర్లేదు మీకు ఇదంతా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అంతా మీరు కొద్దిగా కొత్తగా చూస్తారు కాబట్టి మీకు కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుందంతా మీకు. స్లోలీ మీకు అర్థమైపోతుందంతా. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ మ్యాజిక్ టూల్. మ్యాజిక్ టూల్ ఎందుకు యూజ్ అయితుందంటే చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగులర్ టూల్ ఉంది నాది. రెక్టాంగులర్ టూల్ తీసుకున్నా నేను. ఓకే. రెక్టాంగులర్ టూల్ తీసుకొని దాన్ని నేను ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ పెడుతున్నాను నేను. సో, నాకు ఈ స్ట్రోక్ వద్దు నాకు. కలర్ రెడ్డు, మెరూను
ఆల్ట్ పట్టుకుని నేను డూప్లికేట్ తీసుకున్నాను నేను. ఒకటి పింకు. సో ఇది దేనికోసం యూజ్ అవుతుందంటే మ్యాజిక్ టూల్ ఇది. మనకి ఈ కలర్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ కలర్ సెలెక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇంకో డూప్లికేట్ తీసుకుంటాను నేను డైరెక్ట్గా. ఓకేనా. ఇప్పుడు ఈ మల్టిపుల్ అన్నీ ఉన్నాయి లేయర్స్, బట్ దీంట్లో ఏదైతే సేమ్ కలర్ ఉందో దాన్ని ఇది బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసేసుకుంటుంది. సో ఇది షార్ట్కట్ వచ్చి వై అనేది మీకు మ్యాజిక్ టూల్ టైప్, అంటే సేమ్ కలర్ ఏదైతే ఉందో దానికి మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అంతే. ఇది మ్యాజిక్ వ్యాన్ టూల్ ఇది. ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. నాకేంటంటే ఇక ఓన్లీ ఇది ఒకటే కలర్ డిలీట్ చేయాలంటే షార్ట్కట్ వై కొట్టి ఇక దీనే క్లిక్ చేస్తాను ఎల్లో మీద, అంటే పింక్ కలర్ మీద. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇవన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి. నేను డిలీట్ కొట్టేస్తున్నాను నేను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది టూల్ కనిపిస్తుంది చూడండి. ఇది ఏంటంటే మామూలుగా ఒక ఏరియాలో ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నాను నేను. మనకి ఇక్కడ లాసో టూల్ అని ఉంది. లాసో టూల్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు నాకు ఓన్లీ ఈ ఒక్కటి ఏరియాలోనే సెలెక్ట్ అవ్వాలి. నేను నార్మల్గా నేను కీబోర్డ్ పెట్టి అట్లా సెలెక్ట్ చేయకుండా దీంట్లో మనం డ్రా చేసాం అనుకోండి, ఇలా డ్రా చేసామంటే ఇక్కడ వరకే సెలెక్ట్ అయిపోతున్నాయి మనకి. సో మీకు ఇవి మూవ్ చేసుకోవాలంటే షార్ట్ కట్ మూవ్ టూల్ ఇందాక మీకు చెప్పా కదా, మూవ్ టూల్తో మీరు ఇవన్నీ మూవ్ చేసుకోవచ్చు అంత ఎవ్రీథింగ్ అనేది. సో దీనివల్ల ఏంటంటే మీకు కొద్దిగా ఈ వర్క్ అనేది ఈజీ అయిపోతుంది అంతా మీరు. బట్ నేనైతే వాడేది చాలా ఇది తక్కువ వాడేది. నేను డైరెక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ యారో ఉంది కదా మనకి కర్సర్, దాన్ని బట్టి ఇట్లా డ్రాగ్ చేసుకున్నాం అనుకో ఇది సెలెక్ట్ అయిపోతుంది. బట్ కొన్ని సిచ్యువేషన్లో కాదు, మనకి అంటే కొన్ని ర్యాండమ్ సిచ్యువేషన్లోనే వాడతాం ఈ లాసో టూల్ అనేది. అంటే ఇలిస్ట్రేషన్స్ వాటిల్లో చేసేటప్పుడు ఎక్కువ వాడుతూ ఉంటాం అంతా. ఎందుకంటే ఇలిస్ట్రేషన్ దాంట్లో ఏంటంటే మీకు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవడానికి అట్లా ఉండదు, మనకి డైరెక్ట్గా మనం షేప్స్ ఉంటాయి కాబట్టి అట్లా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అంతా. ఓకేనా. నెక్స్ట్ పెన్ టూల్. సో ఇది లాసో టూల్ షార్ట్కట్ వచ్చి మీకు క్యూ. ఓకేనా. నెక్స్ట్ పెన్ టూల్, పీ ఫర్ పెన్ టూల్ ఇది. సో ఫస్ట్ ఇవన్నీ ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ ఏది పెట్టి డిలీట్ చేసేస్తున్నా నేను. పెన్ టూల్తో ఏం చేస్తానంటే నేను డ్రా చేస్తున్నాను నేను. డ్రా చేసినప్పుడు మనకి ఇదంతా ఇలా వస్తుంది పెన్ టూల్. బట్ పెన్ టూల్ అనేది మనకి పెన్ టూల్ ఎంత బాగా అలవాటు చేసుకుంటే అంత మంచిది మనకి. మీకు ఎందుకంటే ఇలిస్ట్రేషన్ దాంట్లో మీకు పెన్ టూల్ అనేది మస్ట్ అంటే మస్ట్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పెన్ టూల్ తీసుకున్నాను నేను, క్రియేట్ చేస్తాను నేను. బట్ నాకేంటంటే గజిబిజి ఉంది. సో మీకు దానికోసం అంటే ఏం చేస్తానంటే నేను డిలీట్ చేస్తున్నా. పెన్ టూల్ తీసుకున్నాను నేను, షార్ట్కట్ పీ. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పెన్ టూల్ని ఇక్కడ ఒక క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి పెన్ టూల్ క్రియేట్ అయిపోయింది. అంటే మీ కర్సర్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ ఒక క్లిక్ చేస్తే. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకోటి ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఆల్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది చూడండి. ఆల్ట్ లైక్ ఏంటంటే ఈ కర్సర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆల్ట్ పట్టుకోకుండా ఫస్ట్ కర్సర్ ఇంక్రీజ్ అయింది కదా, ఇది ఓకే పెట్టా. ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసుకున్నాం అంటే ఇక్కడ మనకి కర్వ్ ఉంది కదా, కర్వ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు నాకు కర్వే వద్దు అనుకున్నారు అనుకోండి, ఆల్ట్ పట్టుకొని ఈ కర్వ్ని డిలీట్ చేసిన అంటే ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే, క్రియేట్ చేసుకుని ఆల్ట్ పట్టుకుని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. సేమ్ ఇక్కడ క్రియేట్ చేసి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తాను, ఇది కూడా డైరెక్ట్ క్లిక్ అంతే. సో క్రియేట్ అయిపోయింది. సో పెన్ టూల్ అనేది మీకు ఇలా యూజ్ అవుతుంది, ఇంకా చాలా చేయొచ్చు, ముందు మీకు చెప్తాను నేను. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఫస్ట్ బేసిక్ అని కవరప్ చేస్తూ ఉన్నా. మీకు ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి మీరు ఇది ఫ్రీగా చెప్తున్నాను నేను, కంప్లీట్ అంతా ఇది. సో నెక్స్ట్ మనకి పెన్ టూల్ ఇవన్నీ ఏంటంటే యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్ అని ఉంది, యాంకర్ పాయింట్ టూల్ అని. సో యాంకర్ పాయింట్ టూల్ అనేది ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తా చూడండి, ఈ మూడు చెప్తాను నేను. ఇప్పుడు నేను పెన్ టూల్తో పీ షార్ట్ కట్, ఇందాక పెన్ టూల్ ఉంది కదా, పీ షార్ట్ కట్ పీ క్లిక్ చేస్తా, పెన్ టూల్ పెట్టి ఇట్లా క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇది కూడా క్రియేట్ చేసుకున్నా.
ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీరు నాకు ఇక్కడ ఒకటి యాడ్ అవ్వాలి. లైక్ ఏమంటారంటే ఒకటి యాంకర్ పాయింట్ యాడ్ అవ్వాలనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నా నేను. ప్లస్ అన్నా అనుకోండి. ప్లస్ షార్ట్‌కట్ వచ్చి ఇక్కడ మనం ఒకటి యాంకర్ పాయింట్ యాడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. డైరెక్ట్ దీని మీద కూడా క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మైనస్ కొట్టామనుకోండి డిలీట్ అయిపోతుంది యాంకర్ పాయింట్. మైనస్ షార్ట్‌కట్ ఇది. ఇది కూడా మైనస్ డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా ఇది. ఓకే. నేను అక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోలే కాబట్టి అట్లా వచ్చింది. డైరెక్ట్ ఆ పాత్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మీకు పెన్ టూల్‌తో క్రియేట్ చేస్తున్నా కదా! ఇప్పుడు ఇట్లా షేప్ క్రియేట్ చేశాను నేను. సో షేప్ అనేది నాకు ఏమంటారంటే నాకు ఈ కర్వ్ అనేది ఇంకా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనుకోండి. మనకి యాంకర్ పాయింట్ టూల్ అని ఉంది చూడండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. షిఫ్ట్ సి షార్ట్‌కట్ అది. ఇప్పుడు ఏం చేస్తానంటే సి కొట్టి ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటా నేను. షిఫ్ట్ సి కొట్టాననుకోండి ఇది సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసామంటే అది కర్వ్ వస్తుంది. సో ఆటోమేటిక్‌గా అది క్రియేట్ చేసుకుంటుంది. లేదంటే దీన్ని బట్టి కూడా మనం ఇంకోటి వేరే కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంతే మీరు. అంటే లైక్ అంటే కర్వ్ లేకపోతే కూడా కర్వ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో యాంకర్ పాయింట్ టూల్ అనేది అట్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఉంది. దీనికి కూడా నాకేందంటే కర్వ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుందామని చూస్తున్నా నేను. దీనికి కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతా కర్వ్‌ని ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇక్కడ కూడా అంతే మీరు కర్వ్ ఎలా కావాలంటే అట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మీరు. మీకు ఎలా కావాలంటే అట్లా ఫ్రెండ్లీగా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అంతా. ఓకే. నెక్స్ట్ కర్వేచర్ టూల్. కర్వేచర్ టూల్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మనకి ఇప్పటివరకు ఏంటంటే మనం మాన్యువల్‌గా మనం కర్వ్ అన్నీ చేసుకుంటా ఉన్నాం. సో కొన్ని సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనకి మీకు చెప్తాను నేను. కర్వేచర్ టూల్ అనేది షార్ట్‌కట్ షిఫ్ట్ టెయిల్‌కి. షిఫ్ట్ టెయిల్‌కి అంటే మన షిఫ్ట్ ట్యాప్ పైన ఒక షార్ట్‌కట్ ఉంది చూడు. ఎస్కేప్ బటన్ కిందన ఉంటుంది. సో ఆ బటన్ క్లిక్ చేశా నేను. ఇక్కడ ఒక క్లిక్ చేశా నేను. ఇక్కడ ఒక క్లిక్ చేశా. నెక్స్ట్ ఇక్కడ మిడిల్‌లో ఒక క్లిక్ చేశా. నెక్స్ట్ ఇక్కడ మిడిల్‌లో ఒకటి క్లిక్ చేశా. ఇక్కడ మిడిల్‌లో ఒకటి క్లిక్ చేశా. సో నేనేమి కర్వ్ ఏమి వేయలేదు. ఆటోమేటిక్‌గా అదే క్రియేట్ చేసుకుందంతా. ఒక సర్కిల్ లాగా వస్తుందంతా. కర్వేచర్ టూల్ అనేది దానికోసమే పేరు కూడా పెట్టారు కర్వేచర్ టూల్ అని. బై డిఫాల్ట్‌గా ఇది కర్వ్ వచ్చేస్తుంది అంతా ఇది. సో నెక్స్ట్ అదే టెక్స్ట్ టూల్. టెక్స్ట్ టూల్ వచ్చి షార్ట్‌కట్ టీ ఇది. ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ టెక్స్ట్ ప్రాపర్టీస్ అవి కూడా వచ్చేస్తాయి మనకి బై డిఫాల్ట్‌గా. సో మీకు ఇది కనిపించాలంటే నేను కింద స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రాపర్టీ అనేది. లేదంటే ఇంకో షార్ట్‌కట్ కూడా ఉంది. కంట్రోల్ టీ కొట్టామనుకోండి టెక్స్ట్ ఇవి అన్నీ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఫస్ట్ బేసిక్ చూపిస్తుంది కంట్రోల్ టీ కొడితే. లేదు ఇంకా ఫుల్ ప్యానెల్ కావాలంటే షో ఆప్షన్స్ అని కొట్టామంటే మొత్తం కంప్లీట్‌గా చూపించేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే టెక్స్ట్ టూల్‌తో నేను టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నా నేను. సో టెక్స్ట్ బై డిఫాల్ట్‌గా వచ్చింది కాబట్టి తెలుగు DESIGNER తెలుగు డిజైనర్ అని కొట్టాను నేను. తెలుగు డిజైనర్ కొట్టినప్పుడు మనకి ఏంటంటే తెలుగు డిజైనర్ కొట్టాను నేను. మనకి స్టార్టింగ్ టెక్స్ట్ అనేది ఇలా వచ్చింది నాకు. సో ఇంకోటి టెక్స్ట్ టూల్‌లో మనకి వెరైటీస్ ఉంటాయి మనకి. ఒకటి పాత్ టెక్స్ట్ టూల్ ఉంటుంది. టైప్ ఆన్ ఏ పాత్ టూల్ అని, ఏరియా టైప్ టూల్ అని, నెక్స్ట్ ఏంటంటే మనకి వర్టికల్ టైప్ టూల్ ఒకటి, వర్టికల్ ఏరియా టైప్ టూల్ అని, ఇంకోటి వర్టికల్ టైప్ ఆన్ ఏ పాత్ అని, నెక్స్ట్ ఏంటంటే టచ్ పాయింట్ టూల్ అని. సో ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం అంతా మనం. సో దాంట్లో మోస్ట్లీ నేను వాడేది ఏంటంటే మీకు ఇవన్నీ అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంటే చెప్తాను మీకు. కొద్దిగా ఏంటంటే
మీకు కొద్దిగా డీటెయిల్‌గా చెప్తున్నా కాబట్టి మీకు ఎందుకంటే కొద్దిగా స్టార్టింగ్ ఇబ్బంది ఉండొచ్చు. బట్ మీరు మళ్ళీ ఒకసారి విన్నారంటే మీకు ఈ ట్యూటోరియల్ అనేది ఎవ్రీథింగ్ అనేది అర్థమవుతుంది అంతా మీకు. ఓకేనా? ఇప్పుడు నేనేంటంటే టెక్స్ట్ టూల్‌లో మనకి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి. వర్టికల్ టైప్ టూల్ అని. వర్టికల్ టైప్ టూల్‌తో నేను క్లిక్ చేశా ఇక్కడ. క్లిక్ చేయగానే తెలుగు. తెలుగు అని క్లిక్ చేస్తే నాకేమొచ్చింది? ఆటోమేటిక్‌గా టెక్స్ట్ అనేది ఇందాక ముందల ఏడుకొచ్చింది మనకి స్ట్రెయిట్‌గా. ఇప్పుడేందంటే వర్టికల్‌గా వచ్చింది. సో, వర్టికల్‌గా ఏంటంటే ఇక్కడ మనకి ఆ పేరు కూడా తెలిసిపోతుంది మీకు వర్టికల్ టూల్ అంటే ఏంటనేది. వర్టికల్‌గా టైప్ చేస్తుందంతా మీకు ఇదంతా. సో, డిలీట్ చేసేస్తున్నా నేను. నెక్స్ట్ ఏందంటే మనకి ఇక్కడ పాత్ అని ఉంది చూడండి ఇక్కడ. మనకేందంటే ఏరియా టైప్ టూల్ అని. ఏరియా టైప్ టూల్ అంటే ఒక మాస్క్ ఏస్తున్నా నేను. లైక్ ఇదేంటంటే ఏరియా టైప్ టూల్. దీంట్లో నేను ఏరియా టైప్ టూల్‌తో క్లిక్ చేశాననుకో ఏరియా టైప్ టూల్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది. సో, ఏరియా టైప్ టూల్ వల్ల మనకి యూజ్ ఏందంటే పారాగ్రాఫ్ అన్నీ మనకి ఈక్వల్ లైన్‌లో కనిపిస్తాయి కదా! సో, దానికోసం మనం వాడుతూ ఉంటాం ఏరియా టైప్ టూల్ అనేది. మీకేందంటే దీనివల్ల మీకు అంత లైన్ అంతా ఈక్వల్ లైన్ వస్తుంది ఎవ్రీథింగ్ అనేది. ఏరియా టైప్ టూల్ వల్ల. సో, ఏదైనా పారాగ్రాఫ్ ఏదైనా ఉంటే కూడా మీకు ప్రింటింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టూల్ అనేది. ప్రింటింగ్ అనే కాదు ఎవరైతే బ్రోచర్ డిజైనింగ్ అయినా మళ్ళా బ్రాండింగ్ చేస్తూ ఉంటారు కదా! ఇది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టూల్ అనేది. ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తున్నాను నేను. ఏరియా టైప్ టూల్ అనేది. మీకు అర్థమైంది అనుకుంటా. ఏరియా టైప్ టూల్ ఏంటంటే డైరెక్ట్‌గా దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా అది క్రియేట్ అయిపోతుంది. సో, మీకు మళ్ళీ శాంపిల్ చూపియాలంటే చూపిస్తాను నేను. ఏరియా టైప్ టూల్ సెలెక్ట్ చేసుకున్నా డైరెక్ట్. డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసామంటే అయిపోతుంది అంతా మనకి. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఏందంటే ఇక్కడ మనకి ఇంకా ఇవన్నీ అంత వాడము. ఇప్పుడు టచ్ టైప్ టూల్ అని. సో, టచ్ టైప్ టూల్ అంటే దేనికోసం యూజ్ అవుతుందో చెప్తా నేను. సో, నాకిది ఈ టెక్స్ట్ అంతా నాకు ఓకే. సో, టెక్స్ట్ లోపట నాకు ఇదొక్కటే నేను సైజ్ పెంచుకోవాలనుకున్నాననుకోండి. డైరెక్ట్‌గా మనకొచ్చి ఇక్కడ షిఫ్ట్ టీ అని ఉంది చూడండి. అదే క్లిక్ చేసామంటే షార్ట్‌కట్ వస్తుంది. క్లిక్ చేసామంటే ఓన్లీ ఆ ఒక లెటర్ సెలెక్ట్ అయితుంది. అర్థమైందా? ఇంకోటి ఇది క్లిక్ చేసా. షిఫ్ట్ పట్టుకొని దాన్ని డ్రాగ్ చేశా నేను. ఓకేనా? ఇది ఎక్కువ లోగో డిజైన్ వాళ్ళకి బాగా యూజ్ చేస్తారు అంతా ఇది. ఇది క్లిక్ చేసా. కంట్రోల్ జెడ్ కొడుతున్నా నేను. స్కేల్ అనేది ఈక్వల్ కాలే కాబట్టి. ఓకే. ఇది అంతా ఏందంటే మీకు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాగా అర్థమవుతుందంతా. సో, నేను కంట్రోల్ జెడ్ చేసేస్తున్నా అంతా ఇది. సో, మీకు అర్థమైందనుకుంటా. ఇది ఏందంటే బాగా ఎక్కువ మనం గ్రాఫిక్ డిజైన్‌లో టైపోగ్రఫీకి ఎక్కువ వాడుతూ ఉంటాం అంతా ఇది. ఇంకోటి మనకి టైప్ టూల్‌లో ఇవన్నీ దాని ప్రాపర్టీస్ మళ్ళీ అప్పుడు మీకు ఇప్పుడు టైప్ టూల్ అంటే ఏందో చెప్పాను నేను. టైప్ టూల్ ప్రాపర్టీస్ గురించి చెప్తాను నేను. సో, మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ కూడా వస్తాయి. మీకు ఈ పైన కూడా వస్తాయి మీకు. సో, మీకు ఇందాక చెప్పాను ఎసెన్షియల్ క్లాసిక్ లోపట. సో, దీంట్లో ఏంటంటే మీకు పర్టిక్యులర్‌గా ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మొత్తం. ఒపాసిటీ ఎంత ఉండాలి. ఇంకోటి క్యారెక్టర్ అంటే దాని టెక్స్ట్ పేరేంటి అనేది. నెక్స్ట్ దాంట్లో టెక్స్ట్‌లో మోడల్స్ ఉంటాయి మనకి రెగ్యులర్ అని, బోల్డ్ అని, లైట్ అని అవన్నీ ఉంటాయి. సో, అన్నీ తెలుసుకుందాం అంతా ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక తెలుగు డిజైనర్ అని క్రియేట్ చేశా కదా! సో, తెలుగు డిజైనర్ అని క్రియేట్ చేసినప్పుడు నాకు ఇది లెటర్ ఒకటే నాకు ఇది సెలెక్ట్ చేసుకున్నా నేను. దీన్ని బోల్డ్ చేసుకోవాలనుకోండి. దీన్ని డైరెక్ట్‌గా బోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. బోల్డ్ చేసుకున్నా. నాకు కలర్ మార్చుకోవాలంటే నేను ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ. బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా కలర్ ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ రెడ్ కలర్ పెట్టుకొని ఓకే కొడుతున్నా. సో, మనకి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందంతా మీకు.
కలర్ అనేది వేరైపోయింది. ఫాంట్ కూడా మీకు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మీరు. సో, ఫాంట్స్ మార్చాలంటే మీకు ఇక్కడ కర్సర్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు స్లైడర్ కొత్తగా వచ్చింది ఇది. కొత్త అప్డేట్‌లో. సో, నేను ఈ డైరెక్ట్ ఇక్కడే చేసుకున్నా. ఇక్కడ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. స్క్రోల్ అప్ చేసామనుకోండి టెక్స్ట్ మారుతూ ఉంటుంది. చూస్తా మీకు. అర్థమైందా? మీరు స్క్రోల్ అప్ చేస్తున్న కొద్దీ టెక్స్ట్ మారుతూనే ఉంటుంది ఆటోమేటిక్‌గా. సో, నాకు ఇది తెలుగు లెటర్ బాగుంది ఇది. నోటెడ్ అని దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ టెక్స్ట్ కూడా మార్చుకోవాలనుకోండి మనం స్క్రోల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏందంటే లోగో డిజైన్ క్రియేట్ అయిపోయింది. మీకు అర్థమైందా? ఇవేందంటే కంప్లీట్‌గా మీకు బ్రాండింగ్, లోగో డిజైన్ వాటికి బాగా యూజ్ చేస్తారు ఇల్లుస్ట్రేటర్ అనేది. ఇల్లుస్ట్రేటర్ అంటేనే మీకు వెక్టర్ ఇది. లోగో డిజైన్ చాలామంది ఫోటోషాప్‌లో కూడా చేస్తారు. బట్ ఫోటోషాప్ కన్నా ఇల్లుస్ట్రేటర్‌లో చేస్తే ఇంకా బాగుంటుంది లోగో డిజైనింగ్ అనేది. ఇంకనే లోగో అనేది వెక్టర్ కిందకి వస్తాయి కాబట్టి దీంట్లోనే చేస్తారు అంతా. మీరు ఒకవేళ ఫోటోషాప్‌లో కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ మీకు డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే 2 సేమే. ప్రొడక్ట్ కూడా సేమే కాబట్టి అదేంటంటే ఫోటోషాప్ అనేది రాస్టర్ సాఫ్ట్‌వేర్ అది. ఇది వెక్టర్ సాఫ్ట్‌వేర్ ఇది. అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ అంతా. బట్ అదేంటంటే కంప్లీట్ ఫోటో ఎడిటింగ్ రిలేటెడ్ అది. ఇది మొత్తం వెక్టర్ రిలేటెడ్. వెక్టర్ అంటే ఇది మొత్తం అంతా ఏంటంటే వెక్టర్ ఇల్లుస్ట్రేషన్స్ అన్నీ మీకు చెప్పా కదా నేను. లోగో డిజైనింగ్ అయినా లేదంటే మీకు గ్రాఫిక్ డిజైన్ ప్రింటింగ్ రిలేటెడ్ అయినా ఎవ్రీథింగ్ అనేది దీంట్లో చేస్తారు ఇల్లుస్ట్రేటర్ అనేది. ఇల్లుస్ట్రేటర్ ఇంకా చాలా చేయొచ్చు మీరు. సో, నేను ఇంకా కొన్నే చెప్పాను నేను. స్టోరీ బోర్డింగ్ అయినా అవన్నీ చేసుకోవచ్చు దీంట్లో మీరు. సో, మనకేందంటే ఇప్పుడు టెక్స్టులు తీసుకున్నా నేను. టెక్స్ట్ ఇదంతా ఇప్పుడు డిఫరెంట్ ఉంది కదా! డైరెక్ట్ ఒక టెక్స్టులు తీసుకొచ్చి నేనేంటంటే ఇక్కడ పాపిన్స్ అని కొట్టాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ పేరు పాపిన్స్ వచ్చింది. ఇంకోటి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు ఇది డూప్లికేట్ కావాలనుకోండి ఎడిట్‌లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఉంటుంది చూడండి డూప్లికేట్ అనేది. కంట్రోల్ సి చేసి మళ్ళా ఈడకొచ్చి మళ్ళీ ఎడిట్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ అదే ప్లేస్‌లో కావాలంటే పేస్ట్ అవుతుంది. ఇగో కంట్రోల్ ఎఫ్ కొడితే డైరెక్ట్ అదే ప్లేస్‌లో పేస్ట్ అవుతుంది. అలా కాకుండా కంట్రోల్ బి కొట్టినా కూడా అదే ప్లేస్‌లో పేస్ట్ అవుతుంది. బట్ అదంత అవసరం లేదు. ఓకేనా? కంట్రోల్ ఎఫ్ అనేది ఒకటి ఏదైతే ప్లేస్‌లో ఉందో అదే ప్లేస్‌లో మీకు అంతా ఇది పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని ఫాంట్ స్టైల్ మారుస్తాను నేను. సో, ఇల్లుస్ట్రేటర్‌లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇల్లుస్ట్రేటర్ అనేది మ్యాథమెటిక్స్‌తో రన్ అవుతుంది అంతా ఇది. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకొని ఐ టూల్ ఇక్కడ ఐడ్రాపర్ టూల్ ఒకటి ఉంటుంది. ఐడ్రాపర్ టూల్ అని ఉంది కదా! దాంతో నేను ఇక్కడ శాంపుల్ తీసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్‌గా ఇది వచ్చేస్తుంది చూడండి. ఈ ఫాంట్ ఏదైతే ఉందో ఇది కూడా ఫాంట్ ఆటోమేటిక్‌గా ఇది కన్వర్ట్ అయిపోతుంది. లేదు నాకు రివర్స్ కావాలనుకున్నాను. ఇప్పుడు నాకు ఇది ఈ ఫాంట్ ఉంది. ఇదే ఈ ఫాంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది క్లిక్ చేసుకొని డైరెక్ట్‌గా కలర్ మార్చేసుకుంటే సరిపోతుంది అంతా. సో, మీకు ఇక్కడ రెడ్ కలర్ ఉంది. ఇంకోటి బ్లాక్ కలర్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఫాంట్స్ అనేది ఎట్లా ఎడిట్ చేసుకోవాలి. సో, ఇవి ఫాంట్స్ అన్ని ఇప్పుడు ఎలా ఎడిట్ చేస్తానంటే నేను ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఫాంట్ అనేది మీకు సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు మీరు. మీకు ఇక్కడ కూడా ఉంటది. ఈ పైన కూడా ఉంటుంది మీకు. మీకు ఇందాక చెప్పాను కంట్రోల్ టీ షార్ట్ కట్ ఇది. ఇన్‌కేస్ మీకు కావాలంటే మీరు అది మార్చుకోవచ్చు అంతా మీరు ఫాంట్ స్టైల్ అనేది. పాపిన్స్ కావాలంటే పాపిన్స్, వేరేది కావాలంటే వేరేది చేంజ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏంటంటే ఫాంట్ ఏమంటారంటే ఫాంట్ అనేది మనకి స్పేస్. ఇప్పుడు ఫాంట్ స్పేస్ అనేది మీకు ఎలా అంటే చూపిస్తా చూడండి. నాకు ఈ ఫాంట్ ఉంది. స్పేస్ పెరగాలనుకోండి. ఏం చేస్తా నేను డైరెక్ట్ 200 కొట్టాననుకోండి. 200 ఏస్తే ఇట్లా వస్తుంది. స్పేస్ అనేది మధ్య మధ్యలో గ్యాప్ అనేది ఇంత వస్తుంది. ఇది మీకు ఏందంటే డిజైనింగ్ కన్నా బాగా యూజ్ అవుతుంది. మూవీ పోస్టర్ వాటిలో కూడా బాగా అంటే బాగా యూజ్ అవుతుంది ఇది. సో, ఇది ఏందంటే మామూలుగా
ఒక ఫాంట్‌ని మనకి స్ట్రెచ్ చేస్తాం. స్పేస్ అనేది ఇది ఇంక్రీజ్ అయితా ఉంటుంది. లేదు అదే ఇప్పుడు ఈ ఫాంట్‌ని నేను బోల్డ్ చేసుకోవాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. బోల్డ్ అంటే మీన్స్ క్యాపిటల్ లెటర్ అంతా క్యాప్స్ లెటర్ పెడతాం కదా! అది. లేదు బోల్డ్ మనకి ఇంకోటి వే కూడా ఉంటుంది. ఇప్పుడేందంటే నాకు ఇది సెలెక్ట్ చేసుకున్నా కదా! నాకు ఇది బోల్డ్ పెట్టుకోవాలనుకున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ బీఓఎల్‌డి కొట్టానంటే బోల్డ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఐ కొట్టినా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. షార్ట్‌కట్ ఐ. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు నాకు ఇందులో ఏంటంటే నాకు స్పేస్ అనేది ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నా ఇక్కడ. స్పేస్ అనేది ఇప్పుడు నాకు ఇక్కడ 200 ఉంది. అంటే 100 ఉందనుకోండి. దానికి కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు 72 ఉంది ఇది. కావాలంటే ఇది ఇంక్రీజ్ చేసుకున్నామంటే గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. మిడిల్‌లో గ్యాప్ కనిపిస్తుంది కదా! ఇది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ టూల్స్ కనిపిస్తున్నాయి చూడండి. లైక్ ఏంటంటే ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేశా నేను. లేదంటే టీ బట్టి కూడా డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. టీ షార్ట్‌కట్ ఇది. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. నేను పై కొడితే ఇది ఇలా వస్తుంది. ఇది అంటే లైక్ ఏందంటే మోస్ట్‌లీ ఫస్ట్, సెకండ్ అని చెప్పి మనం షార్ట్‌కట్‌లో వాడతాం కదా! పైన ఎస్‌టీ అని, అయితే ఆర్‌డి అని థర్డ్‌కి అలాంటప్పుడు ఇలాంటి టైటిల్ కీస్ బాగా యూజ్ అవుతుందంతా ఇది. సో, ఇది డిలీట్ చేసేస్తున్నా అంతా ఇది. నెక్స్ట్ ఏందంటే మనకి ఇవన్నీ ఇంకా సేమ్ ఆల్మోస్ట్ అంతా ఇవి. ఇది అండర్‌లైన్ అని సో, మీకు అడోబ్ ఏమంటారంటే మనకి ఎంఎస్ వర్డ్‌లో ఎలా ఉంటుందో దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుందంతా మీకు. ఓకేనా? సో, ఇది డిలీట్ చేసేస్తున్నా నేను. ఈ 2 పక్కకు పెడుతున్నా నేను. ఓకే. నెక్స్ట్ మనకిక్కడ టెక్స్ట్ టూల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారంటే లైన్ టూల్ అంటారు దీన్ని. లైన్ అంటే ఏం లేదు. మామూలుగా డైరెక్ట్ లైన్ డ్రా అయిపోతుంది. ఇప్పుడు లైన్ డ్రా అయింది గానీ అక్కడ దానికి కలర్ కనిపియట్లేదు కదా మీకు. డైరెక్ట్‌గా కలర్ ఆఫ్ అయిపోయింది. ఇక క్లిక్ చేస్తే కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. లేదు ఇన్‌కేస్ అట్లా కాదంటే డబుల్ క్లిక్ చేసినా కూడా కలర్ మనం చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఓకే కొడుతున్నా. సెలెక్ట్ అవ్వలేదు. గ్రీన్ కలర్ నచ్చిందంటే గ్రీను ఓకే కొట్టేసా. సో, గ్రీన్ వచ్చేసింది ఈడ కలర్ అనేది. గ్రీన్ కాదు వేరే కలర్ గాను ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీకు ఇది కాకుండా మీకు ఇంకో వే కూడా ఉంది. ఈ కలర్ కనిపిస్తుంది కదా! ఆ కలర్‌తో కూడా చేసుకోవచ్చు మీరు చేంజెస్ అనేది. ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది అంతా మీకు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్క్ టూల్. ఆర్క్ టూల్ అంటే ఏం లేదు. మీకేందంటే ఒకటి మోస్ట్‌లీ దేనికి వాడతారంటే మనం డిజైనింగ్‌లో పాయింటింగ్ హైలైట్ చేయడం కోసం వాటిలో బాగా వాడుతూ ఉంటాం అంతా ఇది. ఇట్లా డ్రా చేసుకుంటే సరిపోతుంది అంతా మీకు. ఓకే. బట్ ఇది ఎక్కువ మోస్ట్‌లీ తక్కువ వాడేది. మోస్ట్‌లీ పెన్ టూల్‌తోనే వాడేస్తారు అందరూ. ఇది తక్కువ వాడేది. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ రెక్టాంగులర్ గ్రిడ్ టూల్ అని ఉంది చూడండి. ఈ గ్రిడ్ ఏందంటే లోగో డిజైనింగ్‌కి ఆటిలకి బాగా యూజ్ అయితుంది. లోగో డిజైన్‌కి ఆ టైంలో ఏంటంటే ఇవి చాలా అంటే చాలా బాగా అయితుంది. మీకు ఇక్కడ గ్రిడ్స్ అని ఇంక్రీజ్ అవ్వాలంటే రైట్ యారో, లెఫ్ట్ యారో, టాప్ యారో, డౌన్ యారో కొట్టారంటే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితా ఉంటది మీకు ఇవన్నీ. గ్రిడ్స్ అనేది. ఓకేనా? సో, ఇది ఏందంటే మామూలుగా లోగో డిజైన్‌కి ఆ టైంలో బావుంటుంది అంతా అది మీకు. నెక్స్ట్ మనకి పోలార్ గ్రిడ్ టూల్ అని ఉంది. పోలార్ గ్రిడ్ అంటే సేమ్ అంతే మనకి గ్రిడ్ రిలేటెడ్ అంతా ఇది. బట్ ఇది ఎక్కువ వాడడం అంతా ఇది. డిలీట్ చేస్తున్నా ఇది. నెక్స్ట్ రెక్టాంగులర్ టూల్ షార్ట్‌కట్ వచ్చి ఎం ఇది. ఏం చేస్తానంటే ఇది వి
ఈ పక్క పెట్టేస్తున్నా అంతా ఇది. రెక్టాంగులర్ రెక్టాంగులర్ టూల్‌తో మీరు వాళ్ళకి ఇక్కడ షేప్స్ అనేవి ఉన్నాయి కదా! ఈ షేప్స్ అన్నీ ఏందంటే డిజైనింగ్ కోసం అంతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి శాంపుల్ కోసం ఒకటి వ్యూ పోర్ట్ డిజైన్ చేస్తా నేను. గ్రాఫిక్ డిజైన్ పోస్టర్ ఎలా చేస్తారో శాంపుల్ చూపిస్తాను నేను. డైరెక్ట్‌గా మీరు ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు అంతా మీరు. ఇక్కడ మనకి ఇది ఉంది యారో. మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వలేదనుకోండి, మీకు ఇంకో వే కూడా ఉంది. ఇక్కడ అలైన్‌మెంట్ టూల్ ఉంటుంది. సెంటర్ అలైన్‌మెంట్, మిడిల్ అలైన్‌మెంట్ చేస్తే సరిపోతుంది అంతా ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇది చేసిన తర్వాత ఏం చేస్తానంటే, ఒక కలర్ అనేది ఇక్కడ రివర్స్ కొడుతున్నా నేను. స్ట్రోక్ నుంచి కలర్‌కి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇందాక మీకు టెక్స్ట్ తీసుకున్నా కదా! ఆ టెక్స్ట్ నేను డూప్లికేట్ తీసుకున్నా. ఆల్ట్ క్లిక్ చేసి మనం డైరెక్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీకు కనిపిపోయిందంటే రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ అరేంజ్ అని ఉంది కదా! అరేంజ్ అని చెప్పి కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది. సో, ఫ్రంట్‌కి వచ్చేసింది ఇది. ఫ్రంట్‌కి వచ్చిన తర్వాత మీకు కలర్ కావాలంటే కూడా మార్చుకోవచ్చు మీరు. వైట్ కలర్ అంటే వైట్ పెట్టుకోవచ్చు. నీకు కలర్ కావాలంటే నేను యెల్లో కలర్ ఇస్తాను నేను. ఓకే. ఇదేంటంటే లోగో డిజైన్ ఆటిలకి బాగా యూజ్ అవుతుంది అంతా ఇది. ఇన్‌కేస్ నాకేంటంటే లోగో డిజైన్‌లో నాకు ఒక షేప్ యాడ్ చేసుకోవాలనుకోండి. రెక్టాంగులర్ కావాలంటే రెక్టాంగులర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఒక రెక్టాంగులర్ యాడ్ చేశాను నేను. రెక్టాంగులర్ యాడ్ చేసి ఒక లోగో డిజైన్ చేసుకోవచ్చు మీరు. కలర్ అనేది నేను బ్లాక్ పెడుతున్నా. దీన్ని మీకు ఇప్పుడు ఒక షార్ట్‌కట్ చెప్తా. అది ఎందుకంటే మీకు బాగా యూజ్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి మనం అరేంజ్ ఇక్కడ ఏమంటారంటే బ్రింగ్ ఫార్వర్డ్ అని ఉంది కదా! ఇప్పుడు సేమ్ అదే బ్రింగ్ ఫార్వర్డ్ కొడుతున్నా నేను. బ్రింగ్ ఫార్వర్డ్, మళ్ళా బ్రింగ్ ఫార్వర్డ్ కొడుతున్నా నేను. షార్ట్‌కట్ వచ్చి మీకు రైట్ యారో, లెఫ్ట్ యారో ఉంటుంది. పీ షార్ట్‌కట్ ముందల ఉంటుంది. ఇదేంటంటే మీకు లేయర్‌ని ఫ్రంట్ టు బ్యాక్ చేస్తా ఉంటుంది. సో, మీకు ఇక్కడ ఏరియాలో కనిపిస్తుంది చూడండి లేయర్ దాంట్లో. లేయర్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ వెళ్ళడం అంతా. రైట్ యారో, లెఫ్ట్ యారో కొడితే మీకు తెలుస్తా ఉంటుంది. లేయర్ ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తా ఉంది కదా అంతా. సో, ఇది మనకి ఇట్లా క్రియేట్ అయింది. నాకేంటంటే రెక్టాంగులర్ అనేది ఇలా పెట్టుకుందాం చూస్తున్నా లైన్‌గా. ఒక లోగో డిజైన్ లాగా. బేసిక్ లోగో డిజైన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లోగో డిజైన్ కాదు ఇది. బట్ మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నా నేను. సో, నాకు లైన్ అంత మంచిగా అనిపించలే కాబట్టి నేను దీన్నంతా డూప్లికేట్ చేసుకుంటా నేను. ఆల్ట్ పెట్టుకొని ఇవన్నీ డూప్లికేట్ చేసుకుంటా నాకు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇవన్నీ అయిపోయి స్టార్ టూల్ అని ఇవన్నీ ఏంటంటే టూల్స్ డిఫరెంట్ ఉంటాయి మనకి. స్టార్ అని, ఇంకా పాలిగాన్ టూల్ అని. ఇంకోటి మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే యారోస్ ఉన్నాయి కదా మనకి. డౌన్ యారో, అప్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో ఉన్నాయి కదా! సో, మీకు అప్ యారో, డౌన్ యారో కొడితే మీకు ఇంక్రీజ్, డిక్రీజ్ అయితా ఉంటాయి. మీకు ఇక్కడ పాయింట్స్ అనేది మీరు ఎన్ని సార్లు కొడితే అన్ని సార్లు ఇంక్రీజ్, డిక్రీజ్ అయితా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అట్లా. కానీ ఇది పట్టుకుని మీరు అన్నీ చేయాలంతా. లైక్ రొటేషన్ ఏదన్నా గానీ. లేకపోతే మీరు ఫస్ట్ ఒకసారి మీరు దీంతో ఇట్లా క్రియేట్ చేశారు. క్రియేట్ చేస్తే మీకు బై డిఫాల్ట్ క్లిక్ చేసి ఇట్లా వస్తుంది మనకి స్లైడ్స్. సో, స్లైడ్స్ అనేది 4 ఇంకోటి సైజ్ ఎంత? ఎన్ని పిక్సెల్స్ కావాలంటే నాకు ఒక 150 పిక్సెల్స్‌లో కావాలి. స్లైడ్స్ ఒక నాకు 7 కావాలి. 7 అంటే ఇవి కనిపిస్తున్నాయి కదా! స్లైడ్స్ అనేది అది 7 వస్తది మనకి. చూసారా 7 వచ్చినాయి. 150 పిక్సెల్స్ అంట. 150 పిక్సెల్స్ అంటే మీ సైజ్ ఎంత ఉందో అంత వస్తుంది 150 అనేది. నెక్స్ట్ మనకి ఇందులో ఏంటంటే ఫ్లే టూల్ అంటే ఇది మామూలుగా ఇది లైట్ టైప్ అంతా ఇది. సో, ఇది ఏంటంటే మోస్ట్‌లీ ఇలిస్ట్రేషన్స్ వాటిలో వాడుతూ ఉంటాం అంతా మనం.
ఇది సన్ లైట్ అవన్నీ ఉంటాయి కదా, రిఫ్లెక్షన్ లైట్లని బై డిఫాల్ట్ దీంట్లో ఉంటుంది లైట్స్ అనేది. ఓకే. నెక్స్ట్ బ్రష్ టూల్. పెయింట్ పెయింట్ బ్రష్ టూల్ ఇది. సో బ్రష్ టూల్ ఎట్లా యూజ్ అవుతుందంటే మీకు ఇప్పుడు మీకు శాంపుల్ చూపిస్తాను నేను. ఇవన్నీ డిలీట్ చేస్తున్నా నేను. మీకు క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను శాంపుల్ కోసం. నేను ఏంటంటే ఇంట్రెస్ట్లోకి వెళ్తున్నా నేను. డ్రాయింగ్ అని కొట్టాను అనుకోండి. డ్రాయింగ్ అని కొడితే మనకి ఇవన్నీ వచ్చినాయి. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే నాకు మీకు సింపుల్గా ఉన్నది చూపిస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది బాగా నచ్చింది అనుకోండి, నేను ఏం చేస్తా, రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ చేసుకున్నాను నేను. ఇమేజ్ కాపీ చేసుకున్న తర్వాత ఇలిస్ట్రేటర్లోకి వచ్చా, కంట్రోల్ వి కొట్టాను నేను. కంట్రోల్ వి కొట్టిన తర్వాత నాకు ఇది ఇలిస్ట్రేషన్స్ అనేది వచ్చింది నాకు. బట్ నాకేంటంటే సైజ్ ఇంక్రీజ్ కావాలనుకోండి, షిఫ్ట్ పట్టుకుని ఇంక్రీజ్ చేస్తాను నేను. షిఫ్ట్ వదలొద్దు, మీరు షిఫ్ట్ వదిలేరంటే మళ్ళీ అది స్క్వీజ్ అయిపోతుంది, ఇట్లా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. సో మీరు షిఫ్ట్ వదలొద్దు మీరు. ఓకే. నేను స్కేలప్ చేసుకున్నాను. స్కేలప్ చేసిన తర్వాత నాకు ఏంటంటే రెక్టాంగులర్ పెట్టుకొని లైక్ ఇప్పుడు ఇదంతా ఉంది కదా, నాకు ఇది ఒకటే కావాలి. సో రెక్టాంగులర్ పెట్టుకుని నేను క్లిప్పింగ్ మాస్క్ వేసుకుంటా. సో మీకు క్లిప్పింగ్ మాస్క్ గురించి స్లోగా చెప్తాను నేను టెంపరీ కోసం మీకు చూపిస్తున్నాను నేను. ఓకే. ఇప్పుడు దీనికి లాక్ వేస్తున్నాను నేను. ఇప్పుడు బ్రష్ టూల్ ఇందాక మీకు చెప్పా కదా, పెయింట్ బ్రష్ టూల్ అని. సో పెయింట్ బ్రష్ టూల్ ఎట్లా యూజ్ అవుతుందంటే మీకు ఇలా డ్రా చేసుకున్నారనుకోండి, అర్థమైందా? మీకు ఈ శాంపుల్ కోసం చూపిస్తున్నాను నేను. కంట్రోల్ సెట్ చేసి ఇలా డ్రా చేసుకోవాలి మీరు. అంటే యాక్చువల్ చెప్పాలంటే మనం పెన్ టూల్ వాడతాం ఇలాంటి వాటికి. పెన్ టూల్తో మనం ఈజీగా చేసుకోవచ్చు అంతా ఇది. సో మీకు ఇది బ్రష్ టూల్ ఎట్లా యూజ్ అవుతుందో చెప్తున్నాను నేను. ఇన్కేస్ మీకు ఇదంతా నాకు బ్రష్ టూల్తో చేసుకోవాలనుకున్నారు అనుకోండి, లైక్ ఏంటంటే ఇప్పుడు కింద అయితే క్రియేట్ చేసాము, వీ కొట్టిన షార్ట్ కట్ మూవ్ టూల్, షిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, షిఫ్ట్ బట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. డిలీట్ కొడుతున్నాను నేను. ఇప్పుడు నేను బ్రష్ టూల్ తీసుకున్నా, పెయింట్ టూల్తో పెయింట్ బ్యాకెట్ టూల్ ఉంది కదా, ఇట్లా చేస్తే ఇప్పుడు మనకు కలర్ వచ్చింది. దాన్ని రివర్స్ కొట్టాం అనుకోండి, ప్లీజ్ సెలెక్ట్ చేసుకుని రివర్స్ చేస్తే మనకి కలర్ ఫిల్ అయిపోతుంది. సో మనకి వెక్టర్ ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి కదా, ఫేస్ రివీల్స్ ఇలిస్ట్రేషన్స్ అనేది అవన్నీ దీంట్లో చేస్తూ ఉంటారు. మీకు చూపించడం కోసం నేను ఏం చేస్తానంటే లైక్ ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. నేను ఏం చేస్తానంటే నేను కంట్రోల్ వి కొట్టా నేను. మూవ్ చేసుకున్నాను నేను. సో బ్రష్ టూల్ వల్ల ఎట్లా యూజ్ అవుతుందో చెప్తాను నేను. అంటే మీకు బ్రష్ టూల్తో ఇంకా చాలా చేయొచ్చు, నేను మీకు ఎట్లా యూజ్ అవుతుందో చెప్తాను అంతా నేను. ఎందుకంటే మీకు ముందు మీకు అర్థమవుతుంది, మన టూల్ అంటే ఏంటో తెలిస్తేనే మీకు ఫర్దర్గా ఏదైనా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఏంటంటే ఇట్లా ఉన్నది అనుకోండి కలర్, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ కలర్ ఏముంటుంది మనకి, స్కిన్ టోన్ అనేది మనది లైట్గా
ఇది మన స్కిన్ టోన్ ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఈ కలర్ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న ఓకే కొట్టా. ఇప్పుడు ఇది తీసుకుని డైరెక్ట్గా ఇక్కడ కలర్ ఉంది కదా అటు క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఇందాక ఎగ్జాక్ట్ కోడ్ నేను కాపీ చేసుకున్నా కదా అది ఆఫ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఇది ఆఫ్ చేసుకున్నాను, అంటే మన స్ట్రోక్ అనేది ఆఫ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కలర్ అప్లై చేశాను నేను. ఇప్పుడు దీని మీద నాకు రిఫ్లెక్షన్ ఉంటాయి కదా షాడో టైపు, ఆ షాడో టైప్ ఆ టైంలో ఇలాంటివి బాగా యూజ్ చేస్తాం అంతా మనం. అర్థమైందా? సో షాడో అనేది ఎట్లా తెలుస్తుందంటే మీకు సెలెక్ట్ చేసుకుని రివర్స్ కొట్టా నేను రివర్స్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. యాక్చువల్లీ ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఐ కొట్టి మళ్ళీ వి కొట్టా నేను. వి అంటే షార్ట్ కట్, ఐ అనేది ఐ డ్రాపర్ టూలు. సో లైట్గా డిఫరెన్స్ ఉండేలాగా, లైట్గా తెలియనట్టు. అర్థమైందా? ఈ కలర్ డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది చూడండి. ఇవి ఏంటంటే ఒక డీటెయిలింగ్ కోసం అంతా ఇప్పుడు బ్రష్ టూల్ వాడుతూ ఉంటాం అంతా మనం. నెక్స్ట్ వచ్చిందండి బ్లాబ్ బ్రష్ టూల్ ఇది. సో ఇది మీకు ఒకవేళ ఏంటంటే మీకు బ్రష్లో వెరైటీస్ కావాలన్నా కూడా ఉంటాయి మీకు. సో మీకు బ్రషెస్ కావాలంటే ఇక్కడ సైడ్కి ఉన్నాయి చూడండి, వీ కొట్టి ఇప్పుడు ఇది ఉంది కదా బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇది కొట్టా నేను. సో మీకు బ్రష్ టూల్తో ఎట్లా యూజ్ అవుతుందో మీకు ఇప్పుడు చెప్తా చూడండి. బ్రష్ టూల్తో మనం ఏంటంటే ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే డిలీట్ చేస్తున్నా ఇది. బ్రష్ టూల్తో ఇప్పుడు ప్యాటర్న్ ఎట్లా చేస్తాం చేద్దాం అంతా. ఇప్పుడు నేను పెన్ టూల్ తీసుకున్నా, నేను పీ పెట్టి పెన్ టూల్ తీసుకున్నా. ఇక్కడ ఒకటి స్టార్ వేసుకున్నాను అనుకోండి, లైక్ ఒక డిఫరెంట్ టైప్ ఒక షేప్ వేసుకుని ఒక షేప్ క్రియేట్ చేసుకున్నాను నేను. దీన్ని డూప్లికేట్ వేసుకుని లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఆరోతో కూడా చేసుకోవచ్చు మనం. సెట్ అయింది. నెక్స్ట్ దీన్ని రివర్స్ చేసుకుంటాను నేను. రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ దాంట్లో రిఫ్లెక్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, దాన్ని రివర్స్ చేస్తాను నేను. నేనేం చేస్తానంటే లైట్గా ఎస్ నాకు ఇది క్రియేట్ అయింది. సో ఇది క్రియేట్ అయిన తర్వాత గ్రూప్ చేస్తున్నాను, కంట్రోల్ జీ గ్రూప్ ఇది. సో గ్రూప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఇప్పుడు కమాండ్ 0 కొడుతున్నా, కంట్రోల్ జీరో కొట్టి దీన్ని సైజ్ తగ్గించుకున్నాను నేను. సో సైజ్ ఇంత తగ్గించుకుని మీకు చూపిస్తాను చూడండి. డైరెక్ట్ ఇప్పుడు తీసుకెళ్ళి గ్రూప్ చేసుకున్న దాన్ని నేను డ్రాగ్ చేసామనుకోండి, మనకి ఇక్కడ స్కాటర్ బ్రష్ అని కనిపిస్తుంది. స్కాటర్ బ్రష్ ఏంటంటే మామూలుగా ఇంకా మనం బ్రష్ అయితే ఇక్కడ డ్రాగ్ చేసాం, ఇవన్నీ మీకు అంత
నార్మల్‌గా తర్వాత డీటెయిల్‌గా చెప్తా దీనికి లెసన్ అనేది. సో, ఇప్పుడు మీకు బేసిక్ కోసం చెప్తున్నా నేను. సో, అది డ్రాగ్ అయిపోయింది. నేనేం చేశాను రెక్టాంగులర్ టూల్ తీసుకొని క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి బ్రష్ టూల్‌కి మనకి బై డిఫాల్ట్‌గా బ్రష్‌లు ఉంటాయి కదా! ఏదైతే ఇక్కడ షేప్ క్రియేట్ చేస్తామో అది ఆటోమేటిక్‌గా వీటికి వచ్చేస్తుంది ప్యాటర్న్ అనేది. అదే దీన్నే మనం ఓవరాల్‌గా ఆర్ట్ బ్రష్ అని క్రియేట్ చేసామనుకోండి. ఓకే కొడుతున్నా నేను. ఆర్ట్ బ్రష్ అంటే ఇలా వస్తుంది. అంటే ఓవరాల్ ఆర్ట్ బోర్డ్ మొత్తానికి ఇది ఏదైతే ఉందో అది మొత్తం అంతా ఓవరాల్ అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. అర్థమైందా మీకు? ఆర్ట్ బోర్డ్ బ్రష్‌కి, ప్యాటర్న్ బ్రష్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందంతా. ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నా ఇది. నెక్స్ట్ మనకి ఇంకోటి కూడా ఉంది. ప్యాటర్న్ బ్రష్ అని. సో, ప్యాటర్న్ బ్రష్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పెన్ టూల్‌తో ఇది చేశాననుకోండి. పెన్ టూల్‌తో ఒక ప్యాటర్న్ షేప్ ఏసా నేను. దానికి ప్యాటర్న్ కావాలంటే ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్యాటర్న్ వచ్చేస్తుంది అంతా. అదే ప్యాటర్న్‌తో నేను ఏం చేస్తానంటే ఒక తెలుగు డిక్షనరీ పెడతా నేను. ఒక నాది తెలుగు డిక్షనరీ ఉంది కదా టెక్స్ట్ దాన్ని డూప్లికేట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ క్రియేట్ చేసాం కదా మనం. ఆ ప్యాటర్న్ క్రియేట్ చేసింది డైరెక్ట్ దీనికి అప్లై అవ్వాలంటే రైట్ క్లిక్ చేసి క్రియేట్ అవుట్‌లైన్స్ అని ఉంది కదా! అది క్లిక్ చేస్తున్నా నేను. క్లిక్ చేస్తే మనకి ఇది షేప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. లేదంటే మీకు ఇంకో వే కూడా ఉంది. ఆబ్జెక్ట్ అని ఉంది కదా ఇక్కడ. ఎక్స్పాండ్ అపియరెన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ఎక్స్పాండ్ వస్తుంది లేదా అపియరెన్స్ 2 సేమ్ అంతా. ఇది క్లిక్ చేసుకుంటా నేను. క్లిక్ చేసుకొని ఇది అప్లై చేశా. బట్ స్ట్రోక్ అనేది సైజ్ పెద్దగా ఉంది కాబట్టి నాకు 0.2 చూసారా మీకు? కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు మీరు. ఓకే. సో, డిజైన్ రెడీ అయింది. బట్ నాకంత నచ్చలేదు. బట్ మీకు ఇది ట్యూటోరియల్ కోసం చెప్తున్నా నేను. డిలీట్ చేసేస్తున్నా ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే షేపర్, షేపర్ టూల్ అని ఉంది కదా ఇక్కడ. కంట్రోల్ N ఇక్కడ. మనం ఏదైతే షేప్ వేసామో ఆటోమేటిక్‌గా షేప్ క్రియేట్ అయిపోతుంది. శాంపుల్ కోసం చూపిస్తున్నాను నేను చూడండి. షేపర్ టూల్ క్లిక్ చేశాను నేను. ఇట్లా ఒకటి వేసాననుకోండి శాంపుల్ కోసం రఫ్‌గా రెక్టాంగిల్ క్రియేట్ అయిపోతుంది. ఇలా మామూలుగా మనం ఎట్లా ఏది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. సర్కిల్ క్రియేట్ చేస్తే సర్కిల్ వచ్చేస్తుంది. స్టార్ క్రియేట్ చేస్తే స్టార్ వచ్చేస్తుంది. ఓకేనా? బట్ ఇది అంత ఎక్కువ వాడము ఇది. తక్కువ వాడేది. ఇవాళ యూజ్ కూడా లేదు. నెక్స్ట్ పెన్సిల్ టూల్. పెన్సిల్ టూల్ అనేది చూడండి. ఇందాక బ్రష్ టూల్ ఎలానో పెన్సిల్ టూల్ కూడా అలా ఉంటది. డ్రా చేసుకోవడం.
లైట్‌గా మీరేదైతే డ్రా చేస్తారో ఆటోమేటిక్‌గా అది డిడక్ట్ చేసుకుంటుంది. బయట ఔట్ సైడ్‌దంతా ఓకే. సో, ఇది పెన్సిల్ టూల్‌తో క్రియేట్ అయింది సన్నగా. బట్ ఈ పెన్సిల్ టూల్ అనేది ఎప్పుడు వాడతాం అంటే మనం హ్యూమన్‌దనేది మొత్తం అంతా ఏమంటారంటే ఇలిస్ట్రేషన్స్ అన్ని ఆటిలకి ఎక్కువ వాడుతూ ఉంటాం అంతా ఇది. పెన్సిల్ టూల్ అనేది. పెన్ టూల్ కూడా వాడొచ్చు. ఇంకా బ్రష్ టూల్ కూడా ఉంది. బ్రష్ టూల్, పెన్సిల్ టూల్ కొద్దిగా సిమిలర్ ఉంటదంతా. పెన్సిల్ టూల్ అనేది పెన్సిల్ వస్తుంది. బ్రష్ టూల్ అనేది మనం ఇంకా ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నా నేను. నెక్స్ట్ స్మూత్ టూల్. సో, ఈ స్మూత్ టూల్ ఎట్లా యూజ్ అవుతుందో చెప్తా నేను. ఫస్ట్ మీకు శాంపిల్ కోసం నేనేం చేస్తానంటే, ఈ అమ్మాయిది ఫోటో తీసుకొనొచ్చా నేను. సో, ఇప్పుడేందంటే నేను ఇప్పుడు ఇమేజ్ అనేది ఇక్కడ క్రియేట్ చేశా కదా వెక్టర్ అనేది. సో, నాకిక్కడ ఎడ్జెస్‌లో అనేది మీకు స్మూత్‌నెస్ రాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, ఇప్పుడు కంట్రోల్ ఏ కొట్టా నేను. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ కొడతా. డబుల్ క్లిక్ కొట్టగానే గ్రూప్‌లో కూడా వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు ఏం చేస్తానంటే కంట్రోల్ ఏ కొట్టి స్మూత్ టూల్ తీసుకుంటా నేను. స్మూత్ టూల్‌తో ఏం చేస్తామంటే కర్వ్స్ అనేవి చూసారు కదా! ఇట్లా మనం చేస్తే ఆటోమేటిక్‌గా అది స్మూత్ టూల్ అనేది స్మూత్ చేసేసుకుంటుంది. ఎక్కడైతే రఫ్ ఉందో అక్కడంతా ఆటోమేటిక్‌గా. సో, మీరు ఎలా చేస్తే అట్లా ఆటోమేటిక్‌గా మీకు స్మూత్ అనేది ఇంక్రీజ్ అయితా ఉంటుంది. మీకు మీ ఓపిక అంతా లైక్ మీకు కావాల్సిన అవుట్‌పుట్ బట్టి మీకు ఎలాగంటే అట్లా చేసుకోవచ్చు అంతా మీరు. ఏ ఇబ్బంది ఉండదంతా మీకు. ఓకేనా? సో, మీకు ఏంటంటే ఇదంతా స్మూత్ టూల్ అనేది మొత్తం అంతా ఎడ్జెస్ అనేది రఫ్ ఉన్న ఆటిలకి బాగా స్మూత్ చేయడానికి వాడుతూ ఉంటాం అంతా. నెక్స్ట్ టూల్ వచ్చి పాన్ ఎరేజర్ టూల్. పాన్ ఎరేజర్ టూల్ అంటే ఇదంత ఎక్కువ వాడడం పాన్ ఎరేజర్ టూల్ అనేది. తక్కువ నేనైతే ఇంతవరకు వాడలేదు. జాయిన్ టూల్. ఇది మాత్రం మొత్తం అంతా జాయిన్ చేస్తూ ఉంటాం. మొత్తం అన్నిట్లకి కంట్రోల్ జెడ్ కొడుతున్నా. సో, జాయిన్ టూల్ అనేది ఎట్లా యూజ్ అవుతుందో ఇప్పుడు నేను చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ టూల్‌తో ఇది క్రియేట్ చేసుకున్న షేప్. ఓకే. నెక్స్ట్ వి కొట్టా నేను. వి కొట్టిన తర్వాత ఇంకో జాయింట్ క్రియేట్ చేశాను. పెన్ టూల్ పెట్టి క్రియేట్ చేశా. ఇప్పుడు 2 వేరే అయిపోతున్నాయి. నాకు ఈ 2 జాయిన్ అవ్వాలనుకోండి. ఏం చేస్తా నేను డైరెక్ట్ సెలక్షన్ టూల్ అని ఉంది కదా ఇక్కడ. దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. షిఫ్ట్ పట్టుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నా. రైట్ క్లిక్ చేసి జాయిన్ కొడుతున్నా నేను. ఓకే. ఆటోమేటిక్ జాయిన్ అయిపోయింది అంతా ఇది. ఇప్పుడు కంట్రోల్ 0 కొడుతున్నా నేను. డిలీట్ చేసేస్తున్నా అంతా.
ఓకే. నెక్స్ట్ ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ దేనికి వాడతాం చూద్దాం అంతే. కంట్రోల్ జెడ్ చేసి ఫస్ట్ ఇది గ్రూప్ చేస్తున్నా అంతా ఇది. ఎరేజర్ టూల్ షిఫ్ట్ ఈ ఎరేజర్ టూల్తో ఇప్పుడు ఏం చేస్తానంటే కంట్రోల్ కొట్టి ఇది ఎరేజ్ చేస్తా ఉన్నా నేను. కంట్రోల్ జెడ్ చేస్తున్నా నేను ఫస్ట్. ఎరేజర్ టూల్తో మొత్తం ఇదంతా షేప్ అనేది ఎరేజ్ చేసుకోవచ్చు అంతా మనం అంతా. మీకు అర్థమైతే బెటర్ ఉంటుంది ఈ టూల్ అనేది మొత్తం అంతా ఇలిస్ట్రేషన్ అంతా. అంటే లైక్ ఏంటంటే ఇలిస్ట్రేటర్ అనేది మనం ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది అంతా అని. అదంతా డిలీట్ అయిపోయింది, పర్లేదు. మీకు అది ట్యూటోరియల్ కోసం చెప్తున్నా కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ నైఫ్ టూల్. నైఫ్ టూల్ ఏంటంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకొచ్చాను, నేను ఈ షేప్ క్రియేట్ చేశాను కదా. నైఫ్ టూల్తో ఏం చేశానంటే నేను ఇక్కడ చూడండి, దాంతో మనకి 2 ముక్కలు అయిపోతుంది ఇదంతా. ఇవి కొడితే చూడండి, ఓకే. అది మొత్తం 2 ముక్కలు అయిపోయింది అంతా. సో నైఫ్ టూల్ అనేది అట్లా వాడుతూ ఉంటాం అంతా. ఎక్కువ డిజైనింగ్ ఎక్కువ వాడతాం అంతా, లోగో డిజైనింగ్ అయినా చాలా అట్లా వాడచ్చు. బట్ మీకు చెప్తున్నా నేను, అంటే మీరే చెప్పారు కదా లోగో డిజైనింగ్ వాడతానికి వేరే దానికి వాడదని చెప్పి. అట్లానే ఏమి ఉండదు ఇది. మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇది టూల్స్ అర్థమైతే మీరు ఏదైనా చేయొచ్చు, మెయిన్ థింగ్ అంతా. సో దాని గురించి ఇది ట్యూటోరియల్ అంతా, ఎవ్రీథింగ్ అనేది. నెక్స్ట్ అంతా నెక్స్ట్ ఏముంది మనకి రొటేషనల్ టూలు. రొటేషనల్ టూల్ అంటే ఏముండదు మనకి, చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు డిజైనర్ అని ఉంది ఇక్కడ. కొట్టాను అనుకోండి షార్ట్ కట్, రొటేషనల్ టూల్ వస్తుంది. యాంకర్ పాయింట్ ఇక్కడ పెడితే ఇక్కడ రొటేట్ అవుతుంది. మనం రొటేషన్ చేసామంటే ఆటోమేటిక్గా అక్కడే రొటేట్ అవుతుంది ఇదంతా. కంట్రోల్ జెడ్ కొడుతున్నాం. అదే మిడిల్లో పెట్టాను అనుకోండి, మిడిల్లో రొటేట్ అవుతుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా అది. సో ఈ రొటేషన్ టూల్ అనేది అట్లా వాడతాం, రొటేట్ టూల్ అనేది అట్లా వాడుతూ ఉంటాం అంతా. రిఫ్లెక్షన్ టూల్ అనేది డిఫరెంట్ అంతా. అది కంట్రోల్ జెడ్ చేస్తున్నా నేను. రిఫ్లెక్షన్ టూల్ అంతా ఇది. అదేనా రిఫ్లెక్షన్ రొటేషన్ 2 సిమిలర్ ఉంటాయి అంతా. సో నేను డిలీట్ చేసేస్తాను అంతా. అది ఎక్కువ వాడడం, రొటేషన్ టూల్ వాడతాం. నెక్స్ట్ స్కేల్ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను డూప్లికేట్ వేసుకున్నా కదా నేను. సో డూప్లికేట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ స్కేల్ అప్ కావాలనుకోండి, ఎస్ ఉంటుంది. ఎస్ అంటే షార్ట్ కట్, ఇక్కడ పక్కన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ స్కేల్ టూల్ అని, షియర్ టూల్ అని, రీషేప్ టూల్ అని. సో స్కేల్ టూల్ తీసుకున్నా నేను. ఇవి కొడుతున్నా, ఇక్కడ ఎస్ కొట్టి ఇక్కడ పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్ స్కేల్ అవుతుంది అంతా. అర్థమైందా? మీకు ఒకవేళ ఎలాగంటే అలా స్కేల్ చేసుకోవచ్చు అంతా. మీరు మౌస్ పట్టుకుని ఉండాలి. సో స్కేల్ టూల్ అనేది అట్లా వాడుతూ ఉంటాం అంతా ఇది. ఓకే.
నెక్స్ట్ ఎల్ టూల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి విడ్త్ టూల్ అని, వ్రాప్ టూల్ అని, ఇంకోటి ట్విల్ టూల్ అని, నెక్స్ట్ ఏం చేయండి పాకెట్ టూల్ అని. ఏ టూల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏమంటారంటే డిలీట్ చేస్తున్నా ఇది. ఇది 3D వచ్చింది కదా ఇది. సో ఇది ఎస్కేప్ కొడితే పోతుంది. షేర్ టూల్ అనేది ఇట్లా అంటే లైక్ స్క్వీజ్ టైప్ అయితే ఉంటుంది. 3D టైప్ అంతా ఇది. నెక్స్ట్ వచ్చి మనకి రీషేప్ టూల్. ఓకే, ఈ రీషేప్ టూల్ అని అంత వాడడం అంతా ఇది వేస్ట్. అది అంతా అంటే లైక్ ఏంటంటే మనకి ఏదైతే వాడాలో అదే చెప్తాను నేను. మళ్ళీ వేరే చెప్పినా కానీ మీకు అంత యూజ్ ఉండదు, అంతే వాడడం అది. మీరు ఒకవేళ కావాలంటే ట్రై చేయొచ్చు, మీరు ఇబ్బంది ఏమి ఉండదు ప్రతి ఒక్క టూల్ అనేది అంతా. ఓకే, నెక్స్ట్ మనకి వ్రాప్ టూల్ అని, ట్విల్ టూల్ అని అవన్నీ ఉన్నాయి కదా. ఈ ట్విల్ టూల్ ఏందో చెప్తాను నేను. ఇప్పుడు నేను శాంపుల్ కోసం ఇందాకలా తీసా కదా, క్రియేట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ట్విల్ టూల్ సెలెక్ట్ చేసుకున్నా కదా, ఉన్నదాన్ని అది మొత్తం డిఫరెంట్ చేసేస్తుంది అంతా ట్విల్ టూల్ అనేది. అంటే లైక్ ర్యాండమైజ్గా చేస్తూ ఉందంతా ఇది. సో కొన్ని డిజైన్స్ వస్తూ ఉంటాయి కదా మనకి, పేపర్ చింపినట్టు అలాగా డిజైన్స్ వస్తాయి కదా, అవన్నీ దీనిలాగా చేస్తారు అంతా ఇది. ఈ టూల్ అనేది అట్లా వాడుతూ ఉంటాం మనకి. నెక్స్ట్ వ్రాప్ టూల్. వ్రాప్ ఏంటంటే ఇంకా మొత్తం అంతా మనకి ర్యాండమైజ్ అంతా ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి వ్రాప్ టూల్ అనేది అట్లా యూజ్ అవుతూ ఉంటుంది మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్. ఇది ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ దేనికోసం యూజ్ చేస్తామంట మనం, లైక్ కొన్ని సిచ్యువేషన్లో మనకి పర్స్పెక్టివ్ మారుతూ ఉంటుంది, షాడో కోసమైనా అలాంటి వాటిటప్పుడు ఇది పర్స్పెక్టివ్ టూల్ వాడుతూ ఉంటాం, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ అని. సో షార్ట్కట్ వచ్చి ఇది బాగా ఎక్కువ ఏంటంటే రిఫ్లెక్షన్ వాటికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు ఇది చెప్పా కదా మార్కీ టూల్ అని, రెక్టాంగులర్ ఎలిప్స్ టూల్ అని. ఇప్పుడు షార్ట్కట్ మార్కీ టూల్ వస్తుంది షిఫ్ట్. సో మార్కీ టూల్ పెట్టి నేను ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తాను నేను. నాకు ఇది ఏంటంటే షేప్ లాగా షేపే, కాకపోతే కిందకి ఇట్లా బెండ్ చేస్తే బెండ్ కాదు. అదే కొట్టాను అనుకోండి, చూసారా, ఒకటే దాన్ని ఎన్ని విధాలు చేసుకోవచ్చు ఇది. ఇంకా మీకు చాలా చేయొచ్చు. ఓకే, కొడుతున్నాను నేను, సెలెక్ట్ చేసుకుని సెంటర్ అలైన్మెంట్ చేస్తే సరిపోతుంది అంతా. నెక్స్ట్ ఏంటంటే మనకి షేప్ బిల్డర్ టూల్. సో ఈ షేప్ బిల్డర్ టూల్ దేనికోసం యూజ్ చేస్తారో ఇప్పుడు చెప్తాను నేను. మిగతా అన్నా కదా నేను ఇందాక లోగో డిజైన్ ఎలా చేస్తారా ఇదని. స్టార్టింగ్లో మీకు గ్రిడ్ రిలేటెడ్ చెప్పా కదా నేను. ఇప్పుడు ఆ గ్రిడ్తోనే మనం ఇప్పుడు షేప్ బిల్డర్ టూల్తో చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టీడీ పెడతా నేను.
నా లోగో డిజైన్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకే. ఇవి ఆల్ట్ పెట్టామంటే ఇదంతా డిలీట్ అయిపోతుంది. ఆల్ట్ పట్టుకుని ఇది చేస్తా అంతా. నెక్స్ట్ ఈ పైన కూడా అంతే, యాస్టీజ్ ఆల్ట్ పెట్టుకుని ఓకే. ఇవన్నీ డిలీట్ చేసుకుంటే సరిపోతుంది అంతా. ఏ పెట్టా ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను నేను. డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తున్నా. ఇది కూడా డైరెక్ట్ సెలెక్షన్ టూల్ డిలీట్, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ డిలీట్, డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో డిలీట్ అంతా. ఓకే. ఇవి కూడా డిలీట్ చేస్తున్నా. ఇవి డిలీట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ డిలీట్, సెలెక్ట్ డిలీట్, సెలెక్ట్ డిలీట్, సెలెక్ట్ డిలీట్. సో మీకు దాంతో ఎట్లా యూజ్ అవుతుందో మీకు అర్థమైందండి. షేప్ బిల్డర్ టూల్. ఇప్పుడు ఏంటంటే షేప్ క్రియేట్ అయింది, దానికి పాత్ ప్రాపర్టీస్ అని ఉండే అంతా. సో ఈ రెండు మార్క్ చేస్తున్నాను నేను. అన్గ్రూప్ కొడుతున్నాయి. ఇది కూడా అన్గ్రూప్. మధ్యలో కొన్ని అన్వాంటెడ్ షేప్స్ ఉన్నాయి, అందుకని అలా వస్తుంది. ఇప్పుడు ఇదన్నీ సెలెక్ట్ చేసుకుని ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. దిస్ ఫిల్టర్ ప్రొడ్యూస్డ్ నో రిజల్ట్స్, ప్లీజ్ సెలెక్ట్. ఓకే. సో ఇది అవసరం లేదు మీకు. లైక్ ఏంటంటే మొత్తం అంతా రిమూవ్ చేస్తూ ఉంటుంది అంతా. ఓకే. షేప్ బిల్డర్ టూల్, లైవ్ పాయింట్ ప్యాకెట్ టూల్ అంటే ఏంటంటే సో లైవ్ పెయింట్ ప్యాకెట్ టూల్ కూడా తక్కువ వాడేది. ఓకే. నెక్స్ట్ ఏముంది మనకి, ఇది పర్స్పెక్టివ్ కోసం. ఇది 3D పర్స్పెక్టివ్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా. ఇది ప్రోడక్ట్ డిజైనింగ్ అయినా లేకపోతే వాళ్ళకి ఏంటంటే ప్యాకేజింగ్ డిజైనింగ్ అయినా అది వాడుతూ ఉంటారు. సో అది తర్వాత చెప్తే పర్లేదు అంతా. ఓకే. నెక్స్ట్ ఏముందంటే మనకి ఇక్కడ మనకి ఇప్పుడు శాంపిల్ ఏం చేస్తానంటే నేను ఒక లీఫ్ తయారు చేస్తాను నేను. ఇప్పుడు మీకు లెసన్ చెప్పా కదా నేను.
డిలీట్ చేస్తున్నా ఇది. ఇంకో గ్రేడియంట్ టూల్ కూడా అంతే, మనకి షార్ట్కట్ జీ ఇది. గ్రేడియంట్ టూల్తో ఏంటంటే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీ పెట్టాను అనుకోండి, కలర్ చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. కంట్రోల్ జెడ్ చేస్తే మళ్ళీ ఏదైతే ఫస్ట్ ఉందో కలర్ వచ్చేస్తుంది అంతా, మొత్తం అంతా ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి కలర్ ఉంది చూడండి. ఆ కలర్ ఇప్పుడు ఎలా వాడాలో చూద్దాం అంతా. ఇప్పుడు నేను పెన్ టూల్తో ఒక లీఫ్ తయారు చేస్తా. ఓకే, లీఫ్ తయారు చేస్తాను నేను. లైట్ ఇంక్రీజ్ చేసుకుని డన్. ఇక్కడ పైన ఏంటంటే ఒకటి పెన్ టూల్తో కొన్ని లైన్స్ ఇద్దామని చూస్తున్నా. లైక్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పెన్ టూల్తో లైట్ ఇంకోటి, మీకు కావాలంటే మీకు ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మీకు పెన్ టూల్ని. ఇక్కడ మనకి స్ట్రోక్లో ఉన్నాయి చూడండి, కలర్స్లో వెరైటీస్ అని. మీకు స్ట్రోక్లో డిఫరెంట్ ఉంటుందంట. ఇంకా కావాలంటే మీకు ఇవన్నీ డిఫరెంట్ వస్తుంది, బట్ మన ఫీల్డ్ కాబట్టి అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఓకే కొడుతున్నా. ఓకే, డూప్లికేట్ వేసుకున్నా నేను. డూప్లికేట్ వేసుకున్నా, లైట్గా రొటేషన్ చేశాను నేను. ఇది కూడా లైట్గా రొటేషన్ చేసా. ఇది రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్. ఓకే, దీన్ని రైట్ దగ్గర పెట్టుకుని సరిపోతుంది. ర్యాండమ్గా కంట్రోల్ సెట్ చేసి లైట్గా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను గ్రీన్ పెడదామని చూస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే కలర్ అప్లై చేద్దామని చూస్తున్నాను. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లైట్గా ఇక్కడ ఎల్లో కలర్ ప్లేస్లో వైట్ కలర్ ఇచ్చేస్తాను నేను. ఓకే, లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని
చేంజ్ చేసుకోవచ్చు అంతా మీరు. డన్. కంట్రోల్ జీ కొట్టి గ్రూప్ పెడుతున్నా నేను. ఇది అంత లేదు ఇది. సో ఒక మ్యాంగో ఎలా ఉంటుందో మ్యాంగో డిజైన్ చేద్దాం. మ్యాంగో కాకుండా మీకు వేరే కూడా ఉంటుంది. బట్ మీకు ఏంటంటే గోవా తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను. ఓకే, నాకు ఈ గోవా ఉంది కాబట్టి గోవా తీసుకొని కాపీ చేసుకున్నా. దీంట్లోకి వచ్చా నేను. ఇప్పుడు కంట్రోల్ వి కొట్టా నేను. కంట్రోల్ వి కొడితే గోవా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పెన్ టూల్తో శాంపుల్ డ్రా చేస్తున్నా నేను. శాంపుల్ కోసం క్రియేట్ చేసుకుందాం అంతా. కలర్ వచ్చి ఏముంది, ఐడ్రోబర్ టూల్తో ఆ కలర్ తీసుకున్నాం. మీకు మెష్ కావాలంటే మెష్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మెష్ డైరెక్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఐడ్రోబర్ టూల్తో డార్కిష్ కలర్ ఎక్కడ ఉందో తీసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ మెష్ ఉంది కదా, మెష్తో డన్. ఓకే, షిఫ్ట్ పట్టుకుని స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేసుకోవాలంతా. రొటేషన్ చేస్తూ ఉన్నంతా. పెట్టేసి డూప్లికేట్. సో మీకు ర్యాండమ్గా అన్ని డూప్లికేట్ చేసుకుంటే సరిపోతుంది అంతా. ఇది కంట్రోల్ జెట్. డన్. కంట్రోల్ జెట్. అయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకోటి పైన ఒకటి లేయర్ వేద్దాం అంతా. ఏంటంటే పెన్ టూల్ తీసుకుని ఇక్కడ ఎలా ఉందో అట్లా డ్రా చేద్దాం అంతా. ఓకే, కంట్రోల్ జెట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకుని లైట్గా
లైట్‌గా షేప్ డ్రా చేసుకున్నా. డన్. ఓకే. లైట్‌గా అట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెన్ టూల్ గైడ్ చేద్దాం. ఇప్పుడు ఉంది కదా! డైరెక్ట్ సెలక్షన్ టూల్‌తో దీన్ని ఇటు లాగుదాం. లైట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. దీని తర్వాత డైరెక్ట్ పెన్ టూల్ కొట్టుకున్న పీ షార్ట్‌కట్ దీని నుంచి దీనికి పేరెంటింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ షిఫ్ట్ మీకు ఇందాక చెప్పా కదా! మనకి ఏంటంటే లైక్ స్మూత్ టూల్ అని చెప్పి అన్నా కదా మీతో. సో, స్మూత్ టూల్ తీసుకొని దీనికి లైట్‌గా స్మూత్ వచ్చేలా చేసుకోవాలంతా. ఓకే. స్మూత్ వచ్చేంత వరకు స్మూత్ వచ్చేంత వరకు చేసుకోవాలంతా. ఇప్పుడు ఏం చేశానంటే ఐటబొట్టులతో ఐది సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ తీసుకున్నా. వి కొట్టేటప్పుడు ఈ కలర్ ఉంది కదా! లైక్ పింక్ కలరు. సారీ. ఓకే. కంట్రోల్ సి, కంట్రోల్ ఎఫ్ కొట్టా నేను. ఎక్కడ పోయింది మనది లేయర్ ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం ఓవరాల్ అంతా కొద్దిగా రెడ్డిష్‌లో చేస్తా నేను. డన్. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటంటే కొద్దిగా లైట్‌గా నేను అది యెస్ ఇదే. హుహు. లేయర్ ఎక్కడుంది? నేను స్ట్రోక్‌లో యాడ్ చేసి లైట్‌గా నేను పైకి తీసుకొస్తున్నా. షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని రైట్ యారో, లెఫ్ట్ యారో కొట్టుకున్నా అంటే లేయర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో, అయిపోయింది. కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం అంతా.
షేప్ వేసుకున్నాను నేను. కంట్రోల్ Z చేసి రీక్రియేట్ చేసుకొని మొత్తం అంతా లైట్గా కంట్రోల్ Z. ఓకే. డన్. కొద్దిగా కావాలంటే లైట్గా గోవా ఫ్లేవర్ వచ్చింది. చూడండి, సేమ్ ఇది కూడా అంతే. పెన్ టూల్తో డ్రా చేసా. డన్. ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఓకే. సరిపోతుంది. ఏం చేస్తామంటే ఐ పెట్టుకొని మెష్ తీసుకున్నా నేను. నెక్స్ట్ మెష్ టూల్తో హైదరాబాద్ టూల్తో ఐ తీసుకున్నా. వి. ఏ. డన్. సో ఇంకా కొద్దిగా సరిపోతుంది. సో ఇది ఓన్లీ ఏంటంటే బ్యాక్ సైడ్ పెడితే, నేను లేయర్ బ్యాక్ సైడ్ పెడుతున్నాను నేను. ఓకే. ఇన్కేస్ మీకు అలా కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారు చెప్పాను. ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, ఇది డిలీట్ చేస్తున్నా నేను. డిలీట్ చేసి ఇప్పుడు ఇది మనకి ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని ఇమేజ్ ట్రేస్ కొడుతున్నా నేను. ఇమేజ్ ట్రేస్ అంటే నేను ఇందాక షీలోడ్ పెట్టాను, నేను షీలోడ్ కాకుండా హై క్వాలిటీ అని చెప్పి పెట్టాను నేను. కొట్టగానే ఇమేజ్ ట్రేస్ అయిపోతుంది చూడండి. చూసారా, ఇమేజ్ ట్రేస్ అయిపోయింది అది వెక్టర్ల కింద. ఇది ఈజీ ఉంటుంది. కావాలంటే దీనికి రీమెష్ కూడా చేసుకోవచ్చు మీరు. రీమెష్ ఎలా చెప్పగా మీకు. స్మూత్ టూల్, కంట్రోల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి.
ఇది స్మూత్ టూల్ అనేది డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇంకా స్మూత్గా వస్తుంది. మీకు ఇది టైం పడుతుంది, బట్ ఓకే సరిపోతుంది ఇదైతే ప్రెజెంట్లీ. ఇదంతా కంప్లీట్ వెక్టర్ అంతా ఇది. ఇంకా మీకు వెక్టర్ అనేది ఇంకా తగ్గించి కూడా కావాలంటే ఇంకో వే కూడా ఉంది మీకు. ఇప్పుడు ఇది ఇమేజ్ నేను శాంపుల్ కోసం చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ట్రేసింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, 3 కలర్స్ పెట్టాను నేను. 3 కలర్స్ పెట్టి సెట్ అవ్వట్లేదు. 3 కాకుండా నేను ఏం చేస్తానంటే కంట్రోల్ Z కొడతాను, 6 కలర్స్ ఇస్తున్నా. ఈ 6 కలర్స్ సెట్ అయినాయి. సో ఏం చేస్తా, డైరెక్ట్ ఎక్స్పాండ్ కొట్టేస్తా. ఎక్స్పాండ్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ లోపల అది కూడా వస్తుంది అంతా. ఇప్పుడు మనకి గోవా ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అదే ట్రేసింగ్ అనేది అయిపోతుంది అంతా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనకి మీకు ఇందాక ఇమేజ్ ఇది చూపించా కదా నేను. ఇమేజ్ని ఎలా ఇలిస్ట్రేషన్ చేస్తామో చూద్దాం అంతప్పుడు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి డైరెక్ట్గా హై డెఫినేషన్ ఏమైనా పెట్టా నేను. సో నాకు క్లారిటీ కాలేదు. అప్పుడు ఏం చేస్తాను నేను, డైరెక్ట్గా 3 కలర్స్ అని చెప్పి పెట్టాను నేను, అన్నంత క్లారిటీ లేదు. సో ఇమేజ్ ట్రేసింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే డిఫాల్ట్ అని పెట్టాను అనుకో, సెట్ అవ్వట్లేదు. ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే నేను లైన్ ఆర్ట్ అని పెట్టాను అనుకోండి. సో మీరు ఎట్లా కావాలంటే అట్లా ప్రాక్టీస్ లాగా ట్రై చేస్తే బాగుంటుంది. ఇది స్కెచ్ ఆర్ట్ కాబట్టి ఇదంతా కంప్లీట్ డ్రాయింగ్ వేయాలి. ఇది డ్రాయింగ్ వేస్తే నీట్గా అనిపిస్తుంది అంతా ఇది. సో నేను హై క్వాలిటీ పెట్టాను నేను. ఓకే, హై క్వాలిటీ పెట్టి ఇది ఎక్స్పాండ్ కొట్ట, దీంట్లో కలర్స్ ఇస్తా. అప్పుడు నేను దీంట్లో మనకి ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ కలర్స్ అని ఉంటుంది మీకు. సో ఇక్కడ ఆర్ట్ వర్క్ అనే ఆప్షన్ ఉన్నది కదా, అదే క్లిక్ చేస్తాను నేను. నేను ఏమి ఇస్తానంటే ఒక 5 కలర్స్ ఇస్తా. 1, 2, 3, 4, 5 కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇది ఓకే, నాకు ఈ కలర్ బాగుంది. ఇది ఫస్ట్ ఉన్నది స్కెచ్ ఆర్ట్, ఇది ఇలిస్ట్రేషన్ చేస్తుంది అంతా. ఇది ఇన్ కేస్ ఒకవేళ మీకు కలర్ కావాలన్నా కూడా ఇది ఫేస్ మీద కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఫేస్లో ఇది ఇమేజ్కి వైట్ కలర్ కాకుండా వేరే కలర్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు కావాలంటే. పెన్నులతో ఇట్లా మీరు డ్రా చేసుకొని లైట్గా మీకు ఎలా కావాలంటే అలాగ మీరు చేసుకోవచ్చు, మీరు డ్రాయింగ్ చేసుకొని. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐడ్రాపర్ టూల్తో ఈ కలర్ తీసుకున్నా, కంట్రోల్ X. మనకి ఇక్కడ లాస్ట్ ఇది ఉందో దీంట్లో క్లిక్ చేస్తా, కంట్రోల్ F. ఇంకా లోపలికి వెళ్ళాలి కాబట్టి ఏం చేస్తానంటే కంట్రోల్ పెట్టుకుని రైట్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొడతా. అరేంజ్ సెండ్ టు బ్యాక్. సెండ్ టు బ్యాక్ అంటే మళ్ళా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు వీలైతే మనం కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కలర్ ఉంది కదా, వై వై అంటే మ్యాజిక్ టూల్ గురించి చెప్పా కదా నేను. ఆ కలర్ ఎక్కడైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది. చూసారా, అది డిలీట్ అయిపోయింది అంతా. అది ఇంకేజ్ కావాలంటే ఈ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు పెన్ టూల్తో. డన్. కంట్రోల్ ఎక్స్, సారీ, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఈ, కంట్రోల్ ఎఫ్ కొట్టా. కంట్రోల్ ఎఫ్ అంటే ఎగ్జాక్ట్ ఆ ప్లేస్ యాడ్ ఉందో అది ప్లేస్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టేస్తున్నా. సెండ్ టు బ్యాక్ కొట్టితే మనకి ఇలా వస్తుంది అంతా. ఒక ఏ అంటే మన డైరెక్ట్ సెలెక్ట్ అవుతుంది. యాంకర్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. లైట్గా అడ్జస్ట్మెంట్ ఇది సరిపోతుంది. సో మీకు ఇలా ఉన్న ఇమేజ్ని ఇలా కన్వర్ట్ చేస్తాం. మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ అనేది మొత్తం అంతా మీకు ఎలా అంటే మీకు ఇంకా చాలా చేసుకోవచ్చు అంతా మీరు. ఇంకా నేను తక్కువ చెప్పాను నేను ఇంకా. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇవన్నీ లేయర్స్ అని కనిపిస్తున్నాయి కదా మీకు. అవన్నీ ఏంటంటే మొత్తం అంతా కంప్లీట్గా ఇది కంప్లీట్ డిజైనింగ్ అంతా ఇది గ్రూప్ చేసుకున్నా నేను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ లేయర్స్ అని. ఇంకోటి ఏంటంటే లేయర్లో మొత్తం అంతా ఈ రిమైనింగ్ అంతా అవసరం లేదు, అంత ఎక్కువ వాడడం ఇది. బట్ ఇంకోటి వాడతాము, ఆర్ట్బోర్డ్ టూల్ అని ఉంది కదా, అది వాడతాం మనం. సో అది ఏంటో చెప్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ ఆర్ట్బోర్డ్ టూల్ ఉంది, నేను సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకున్నాను అనుకోండి, సైజ్ మారుతూ ఉంటుంది. బట్ మీకు ఒక సైజ్ కావాలంటే అది చేంజెస్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. అంత 2000 ఇంటూ ఇందులో కూడా 2000 పెట్టుకున్నాం అనుకోండి సైజు, ఆటోమేటిక్గా ఇది రీసైజ్ చేసేసుకుంటుంది. అలా కాకుండా నాకు ఏంటంటే ఇంకో ఆర్ట్బోర్డ్ కావాలనుకోండి, షిఫ్ట్ ఓ కొట్టామంటే ఇంకో ఆర్ట్బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. అర్థమైందా, ఎల్లుగా అంటే అన్నీ. ఇంకో వే కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆర్ట్బోర్డ్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేస్తాను అనుకోండి, ఆటోమేటిక్ దీనికి ఆర్ట్బోర్డ్ క్రియేట్. దీన్ని సెలెక్ట్ చేస్తే దీనికి కూడా ఆర్ట్బోర్డ్ క్రియేట్ అయిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే దీనికి ఆర్ట్బోర్డ్ క్రియేట్ అవుతుంది. దీనికి కూడా ఆర్ట్బోర్డు, దీనికి కూడా ఆర్ట్బోర్డు. ఇంకా మీరు ఏ దాన్ని సెలెక్ట్ చేస్తే దానికి ఆటోమేటిక్గా ఆర్ట్బోర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది, అది ఏ దానికైనా. సో ఆర్ట్బోర్డ్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇన్కేస్ మీకు ఆర్ట్బోర్డ్ వల్ల ఇంకో టెక్నిక్ కూడా చెప్తాను నేను. ఇక్కడ మనకి ఆర్ట్బోర్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ రీఅరేంజ్ చేయాలని చెప్పి కనిపిస్తుంది చూడండి కిందన. ఇది క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఆర్ట్బోర్డ్ అని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఈ ఆర్ట్బోర్డ్ అనేది మొత్తం అంతా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అంత మొత్తం ఎవ్రీథింగ్ అనేది. అని కంట్రోల్ జెడ్ కొడుతున్నాను నేను. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఇవన్నీ షేప్స్కి వచ్చినాయి కదా. అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో కొత్తగా ఒకటి అప్డేట్ వచ్చింది, ఏఐ టూల్. సో ఏఐ టూల్ ఎందుకు వచ్చింది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను షేప్ డ్రా చేశాను కదా, ఇందులో ప్రాంప్ట్ ఇస్తాను, ఇండియన్ గాయ్ లాఫింగ్ అని కొడుతున్నా. అయితే ఇండియన్ గాయ్ వాకింగ్ ఇన్ రోడ్ కొడతాను నేను, ROAD. ఓకే,
ఒక ప్రాంప్ట్ ఇచ్చానంటే ఆటోమేటిక్‌గా నాకు క్రియేట్ అయిపోతుంది ఇక్కడ వెక్టర్ లోపట. చూద్దాం ఇది ఎంత టైం తీసుకుంటుందంతా. చూసారా? నేను ఒక్క ప్రాంప్ట్ ఇచ్చానంటే ఆటోమేటిక్‌గా ఇదే వెక్టర్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. అదే మనం ఇప్పటివరకు చేసిన టైం ఎంత పట్టింది? ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పట్టింది. ఇదంతా వితిన్ 1 మిల్లీ సెకండ్‌లో చేసి ఇచ్చేస్తుంది అంతా ఇది. సో, దీనివల్ల ఇదే అడ్వాంటేజ్ అంతా. సో, అడోబ్ వాళ్ళంతా మొత్తం మోస్ట్‌లీ ఏఐ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కటి. ఓకే. నెక్స్ట్ ఏందంటే మనకు ఒకవేళ కావాలంటే వెరైటీస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఒకటి వాకింగ్ ఉంది. అదే ప్లేస్‌లో ఇంకోటొచ్చి బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఉంది. ఇండియన్‌గా ఇది. బ్యాక్ సైడ్ వ్యూ అంతా ఇది. సరేనా? నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు మీకు ఇందులో లేయర్ ఎట్లా ఉంటుంది? ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలా అని చెప్పి చూపిస్తాను నేను. సో, మీరు ఇక్కడ ఏంటంటే ఇందాక మీకు ఆర్ట్‌బోర్డ్ గురించి చెప్పా కదా! ఆర్ట్‌బోర్డ్ అనేది ఇక్కడ అన్నీ చూపిస్తా ఉంటాయి మొత్తం అంతా. సో, మీకు ఆర్ట్‌బోర్డ్ ఏదైనా ఒకవేళ ఇన్‌కేస్ ఏదైనా ఇప్పుడు ఈ ఆర్ట్‌బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోతుంది. ఇది సెలెక్ట్ చేసి ఆటోమేటిక్‌గా ఇది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆర్ట్‌బోర్డ్ ఏదైనా కరెక్షన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది అంతే మీకు. ఆటోమేటిక్‌గా మీకు కరెక్షన్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ లేయర్స్ అని ఉన్నాయి కదా! లేయర్స్ అనేది మనకి ఇందులో అయితే ఓకే. బట్ లేయర్స్ అనేవి నేమ్ వైస్ సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్ ఎల్ అన్నామనుకోండి న్యూ లేయర్ వస్తుంది. లేదంటే మీకు తెలీదంటే ఇక్కడ ఉంది చూడండి. క్రియేట్ న్యూ లేయర్ అన్నా కూడా అట్లా వచ్చేస్తుంది. కంట్రోల్ ఎల్ అనేది షార్ట్‌కట్ అది. మీరు షార్ట్‌కట్‌ల మీద చేస్తే బావుంటదంతా. అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ అలవాటయిన తర్వాత మీరు ఏమంటారంటే లైక్ షార్ట్‌కట్స్ అనేది వాడండి. ఎందుకంటే మీరు టూల్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీ షార్ట్‌కట్ వాడారంటే వర్క్ ఫాస్ట్‌గా అయితుంది. అదే మీరు ముందు నుంచే మీరు షార్ట్‌కట్లు వాడారంటే తర్వాత కన్‌ఫ్యూజ్ అయితారు మీరే. అర్థమైందా మీకు? ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రాన్స్‌పరెన్సీ అని ఒకటుంది. సో, ట్రాన్స్‌పరెన్సీ ఏందంటే మనకి ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ కనిపిస్తుంది కదా మీకు. ఇది బాగా అంటే బాగా ఫోటోషాప్‌లో మనం మాస్కింగ్ చేస్తాం. బట్ ఇలిస్ట్రేటర్‌లో మాస్కింగ్ చేయడానికి రాదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది. ఇమేజ్‌ని నేను కాపీ తీసుకున్నాను నేను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీనికి ట్రాన్స్‌పరెన్సీ ఆన్ చేశాననుకోండి, మేక్ ఇట్ మాస్క్. మాస్క్ ఏస్తే మనకేం కనిపియదు. అదే ఇప్పుడు మన గ్రేడియంట్ టూల్ తీసుకొచ్చి దీని మీద మాస్క్ ఎయాలి. ఇక్కడ 2 ఉంటాయి మనకి. ఇది మన లేయర్సు, ఇది మాస్క్ ఇది. బ్లాక్ ఉన్నది. ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. డ్రా చేశా. ఇప్పుడు జీ సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ టూల్. అర్థమైందా? మీకు ఎట్లా అంటే అట్లా మాస్కింగ్ అట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మీరు. జీ ఓకే. డన్. ఈ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఇట్లా యూజ్ అయితుంది. సో, మీకేదైనా షార్ట్ కట్స్ కావాలంటే ఇక్కడ అవన్నీ టూల్స్ ఉంటాయి అవన్నీ. సో, ఇది ఓన్లీ బేసిక్ కోసం చెప్పాను ఈ ట్యూటోరియల్ అనేది. సో, మళ్ళా మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్‌గా ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో ఎఫెక్ట్స్ అయినా గానీ, ఎఫెక్ట్స్‌లో ఎవ్రీథింగ్ అనేది మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతా. సో, మీకు ఎవరికైనా వీడియో అనేది ఎలా ఉందో మీకు
అంటే లైక్ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉందో అంతా మొత్తం అంతా కామెంట్ చేయండి. ఇన్‌కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు రిప్లై ఇస్తాను నేను. ఇంకోటి థింగ్ ఏందంటే మీకు ఈ ఎంటైర్ ఏదైతే ప్రాజెక్ట్ ఫైల్ ఉందో అది నేను ప్రాజెక్ట్ ఫైల్ అని కిందన ఇస్తాను నేను. మీరెళ్లి డైరెక్ట్‌గా ఏమంటారంటే ప్రాక్టీస్ చేసుకోండి మీరు. ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు పింగ్ చేస్తే నేను రెస్పాండ్ ఇస్తాను నేను. లేదంటే మీరు పింగ్ చేయండి. నేను వీలైనప్పుడు మీకు రెస్పాండ్ ఇస్తా. ఓకేనా? బట్ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. పర్టిక్యులర్‌గా చెప్తున్నాను నేను. ఓకే. సో, ఈ వీడియో ఇంతవరకే. సో, మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పార్ట్ 2లో. బాయ్.